హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ సెషన్లో సండే గ్రాండ్ టెస్ట్ 58కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 58కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి a bag contains 25 paisa, 50 paisa and 1 rupee coins. There are total of 220 coins. The total amount in the bag is 160. If there are thrice as many 1 rupee coins, there are 25 paisa coins. So then what is the total number of 50 paisa coins? సో చూడండి, ఈ క్వశ్చన్ రేషియో అండ్ ప్రపోర్షన్ అనేటటువంటి టాపిక్ నుండి ఉంది. ఇలాంటి క్వశ్చన్స్లో ఎప్పుడైనా ఒక బ్యాగ్లో అమౌంట్ కానీ ఇస్తాడు లేదా నెంబర్ ఆఫ్ కాయిన్స్ కానీ ఇస్తాడు. సో అమౌంట్ ఇచ్చినప్పుడు మనం అమౌంట్లో కన్వర్ట్ చేయాలి, కాయిన్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్లో కన్వర్ట్ చేయాలి. కానీ ఈ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ కాయిన్స్ మెన్షన్ అయ్యాయి, టోటల్ రూపీస్ ఉంది. సో బ్యాగ్ మొత్తంలో కూడా ఈ బ్యాగ్ మొత్తంలో కూడా 220 రూపీస్ ఉన్నదని చెప్తున్నాడు, 220 కాయిన్స్ ఉన్నాయని చెప్తున్నాడు, 220 కాయిన్స్ ఉన్నాయని చెప్తున్నాడు, 160 రూపీస్ ఉన్నదని చెప్తున్నాడు. సో ఇందులో 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, తర్వాత 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, తర్వాత 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. బట్ 1 రూపీ, 50 పైసా, 25 పైసా కాయిన్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి రేషియో ఇండైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ 1 రూపీకి సంబంధించినటువంటిది, 50 పైసాకి సంబంధించినటువంటిది, 25 పైసాకి సంబంధించినటువంటి రేషియో ఎలా ఉందో చూద్దాం. ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ 25 పైసల నాణాల కంటే 1 రూపాయి నాణాలు మూడింతలుగా ఉంటే, అంటే సపోజ్ ఇది ఎక్స్ ఉన్నది అనుకోండి, ఇది 3x ఉన్నది. రేషియో అనేది ఎలా చెప్తున్నాడు అంటే 25 పైసా కాయిన్స్తో కంపేర్ చేస్తే 1 రూపీ కాయిన్స్ 3 టైమ్స్ ఉంది. సార్ 1:3 తీసుకోవచ్చు కదా అంటే, మరి 50 పైసా మీద అలా లేదు కంపారిజన్. సో టోటల్ 220 కాయిన్స్ ఉంది కదా, ఆ 220 కాయిన్స్లో 25 పైసా కాయిన్స్ ఎక్స్ వెళ్ళిపోతుంది, 1 రూపీ కాయిన్స్ 3x వెళ్ళిపోతుంది, 4x వెళ్ళిపోతే బ్యాలెన్స్ 50 పైసా కాయిన్స్ ఉంటాయి. అది 220 - 4x అవుతుంది. సో ఇక్కడ 25 పైసా కాయిన్స్ ఏవైతున్నాయో ఎక్స్ అనుకుంటున్నాను, దానికి 3 టైమ్స్ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. సో టోటల్ 3x అంటే 4x వెళ్ళిపోతే టోటల్ 220 కాయిన్స్ ఉన్నాయి. ఆ 220 కాయిన్స్లో 4x కాయిన్స్ వెళ్ళిపోతే బ్యాలెన్స్ 50 పైసా కాయిన్స్ అవుతాయి. సో 1 రూపీ కాయిన్స్, 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్. సో టోటల్ వాల్యూ 160 రూపీస్లోకి కన్వర్ట్ చేయాలంటే 25 పైసా కాయిన్స్ ఎక్స్ ఉన్నాయి, దాన్ని రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే బై 4 తీసుకోవాలి. ఎందుకంటే 25 పైసా కాయిన్స్ని బై 4 చేస్తే రూపీలో కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని బై 2గా తీసుకుంటాం 50 పైసా కాయిన్స్. దీన్ని 1 రూపీ కాయిన్ అంటే బై 1 తీసుకుంటాం. సో ఈ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది బై 4, బై 2, బై 1 తీసుకోవడం వలన రూపీస్లో కన్వర్ట్ అయిపోయింది. సో ఎల్సిఎం వచ్చేసి మనకు 4 అవుతుంది. సో 1 × 4 అంటే 4 × 3 12x అవుతుంది. సో 2 × 2 4 అవుతుంది, ఇది 440 అవుతుంది, మైనస్ ఇది 8x అవుతుంది, 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో 4 వెళ్ళిపోతే ఇక్కడ x ఉంది, ఇక్కడ 160 ఉంది. సో 16 × 4 అంటే 640 అవుతుంది. సో 12x - 8x అంటే 4x అవుతుంది. సో 12x - 8x 4x ప్లస్ x అంటే 5x అవుతుంది. 5x + 540 = 640 అవుతుంది. 440 - 640 = 200. అంటే 5x = 200 ఉంది. సో x వాల్యూ వచ్చేసి 40 ఉంది. మనలో క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమన్నది నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అంటే 220 - 4x. సో 220 యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం, 4x అంటే 4 × 40 160. సో ఇక్కడ మనకు 160 220 అన్నప్పుడు మనకు బ్యాలెన్స్ ఏముంటుందంటే 60. 160 220 - 160 అంటే 60 కాయిన్స్ అవుతున్నాయి. దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. When a bus started from the first stop, the number of male passengers as compared to the number of female passengers was 3:1. At the next stop, 16 passengers got down and 6 more female passengers got in. The ratio of the male as compared to the female passengers now became 2:1. Then what was the total number of passengers in the bus when it started from the first stop? Okay. ఫస్ట్ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే మేల్ ప్యాసింజర్కి ఫిమేల్ ప్యాసింజర్కి ఫస్ట్ ఉన్న రేషియో 3:1. తర్వాత ఆ బస్సులో ఫస్ట్ స్టాప్లో స్టార్ట్ అయ్యేటప్పుడు మేల్ ఫిమేల్ యొక్క రేషియో ఎలా ఉంది? 3:1 ఉంది. 16 మంది దిగిపోయారు. ఆ 16 మందిలో మేల్ ఫిమేల్ ఉంటారు. ఎందుకంటే దిగిపోయినటువంటి 16 మంది మేల్ కానీ ఫిమేల్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. 16 మంది ప్యాసింజర్లు దిగిపోయారు అన్నాడు, 6 మంది ఫిమేల్ మళ్ళీ బస్సు ఎక్కారని చెప్పాడు. ఓకే, 16 మంది దిగిపోయారు కదా, బేసిక్గా ఉన్న రేషియో ఏంటి? 3:1.
స్టార్టింగ్లో బస్సులో మేల్ ఫీమేల్ రేషియో ఎలా ఉంది 3:1, టోటల్ రేషియో 4, అంటే 16 మెంబర్స్ దిగిపోయారంటే ఈచ్ పార్ట్ 4, అంటే మేల్ అనేటోళ్ళు ఇంటూ 4 చేస్తే 12 మెంబర్స్ దిగిపోయారు, ఫిమేల్ అనేటోళ్ళు ఇంటూ 4 చేస్తే 4 మెంబర్స్ దిగిపోయారు. అంటే 16 మంది ప్యాసింజర్లు దిగిపోయారంటే మేల్ ఫిమేల్ రేషియో 3:1 ఉంది కదా, టోటల్ వాల్యూ బై టోటల్ రేషియో తీసుకుంటే ఈచ్ పార్ట్ తెలుస్తుంది. మేల్ 3 పార్ట్స్ ఉన్నారంటే 3 × 4 12 మెంబర్స్ దిగిపోయారని, ఫిమేల్ 1 పార్ట్ ఉన్నారంటే 4 మెంబర్స్ దిగిపోయారని. అంటే నెక్స్ట్ ఇప్పుడు మేల్ ఫిమేల్ స్టార్టింగ్లో 3:1 ఉంటే 16 మంది దిగిపోయారంటే మేల్ 3 పార్ట్స్ దిగాలి కాబట్టి 12 మెంబర్స్ దిగిపోయారు, ఫిమేల్ 1 పార్ట్ కాబట్టి 4 మెంబర్స్ దిగారు, టోటల్ 16 అవుతుంది. కానీ తర్వాత ఏమయ్యారంటే 6 మెంబర్స్ ఫిమేల్ యాడ్ అయ్యారు, ఇక్కడ 12 మెంబర్స్ దిగిపోయారు, ఇక్కడ 4 మెంబర్స్ దిగిపోయారు, సో 6 మెంబర్ ఫిమేల్ మాత్రమే యాడ్ అయ్యారు. సో ఇక్కడ మనకు బేసిక్గా ఇలా కావడం వలన రేషియో ఏమైందంటే సో 3:1 ఉన్నటువంటి రేషియో ఎలా చేంజ్ అయింది 2:1గా చేంజ్ అయింది. బట్ ఒక రేషియో నుంచి ఇంకో రేషియోకి చేంజ్ కావడానికి ఇక్కడ వాల్యూలో డిఫరెన్స్ ఏంటంటే మేల్ వచ్చేసి 12 మెంబర్స్ దిగిపోయారు, మేల్ వచ్చేసి 12 మెంబర్స్ దిగిపోయారు, ఫిమేల్ 4 మెంబర్స్ దిగిపోయారు, బట్ 6 మెంబర్స్ యాడ్ అయ్యారు. -4 + 6 అంటే దీన్ని +2గా తీసుకుంటాం. సో ఇది బేసిక్ రేషియో, ఇది న్యూ రేషియో, వాల్యూలో చేంజెస్. మిడిల్ రేషియోని బేస్ చేసుకొని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. సో 3కి 2కి డిఫరెన్స్ వచ్చేసి 1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్లో 3 2, సో డిఫరెన్స్ వచ్చేసి 1. హియర్ 2 × 2 4 +4 అవుతుంది, 1 × 12 -12 అవుతుంది. ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు డిఫరెన్స్ యాడ్ చేయాలి, 16 అవుతుంది. సో 1 పార్ట్ వాల్యూ 16 అయినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మొత్తం ప్రయాణికుల సంఖ్య ఎంత అన్నాడు. సో స్టార్టింగ్లో మేల్ 3 పార్ట్స్ ఉండే, ఫిమేల్ 1 పార్ట్ ఉండే, టోటల్ 4 పార్ట్స్ ఉండే, 4 × 16 అంటే 64 ప్యాసింజర్స్ అవుతారు. సో నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎట్ ద స్టార్టింగ్ మీన్స్ దట్ ఈస్ 64, సెకండ్ ఆప్షన్. Okay. Now next question, third question, 23rd question. 4/5 of the total voters of Amethi promised to vote Rahul Gandhi and the remaining voters promised to vote Varun Gandhi. 10% of the voters who promised to the Rahul Gandhi did not use their vote, while the 20% of the voters who promised to Varun Gandhi also didn't use their vote. If Rahul Gandhi gets 216 votes, then find how many people voted. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ అమేథీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు. రాహుల్ గాంధీకి సో టోటల్ ఓటర్స్ ఏమనుకుందామంటే 100 అనుకుందాం, టోటల్ ఓటర్స్ 100 అనుకుందాం. రాహుల్ గాంధీకి ప్రామిస్ చేసిన వాళ్ళు 4/5, వరుణ్ గాంధీకి ప్రామిస్ చేసిన వాళ్ళు బ్యాలెన్స్ అంటే 1/5. టోటల్ ఓటర్స్ 100గా తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీకి 4/5 ఓటర్స్ ప్రామిస్ చేశారు ఓటేస్తామని, వరుణ్ గాంధీకి 1/5 ఓటర్స్ ప్రామిస్ చేశారు. టోటల్ ఓట్స్ 100 అనుకున్నప్పుడు 4/5 అన్నప్పుడు వీళ్ళకి ఏమవుతుంది చూడండి, 4/5 అన్నప్పుడు ఇది 80%, మొత్తము 80 మెంబర్స్ ఓటేస్తామని ప్రామిస్ చేశారు. ఇందులో 1/5 అంటే ఇంటూ 100 చేస్తే వీళ్ళకు 20 మెంబర్స్ ఓట్ చేస్తామని చెప్పారు. ఓకే, 4/5 రాహుల్ గాంధీకి చేస్తే వరుణ్ గాంధీకి 20 ఓట్ చేస్తున్నారు. కానీ ఈ 80 మెంబర్స్ ఓట్ చేస్తామని చెప్పారు, కానీ వాళ్ళలో 10% రాహుల్ గాంధీకి ఓటు వేయలేదు. అంటే 80లో 90% మాత్రమే ఓటు చేశారు. అలానే వరుణ్ గాంధీకి ప్రామిస్ చేసిన వాళ్ళలో 20% ఓటు వేయలేదు. అంటే వీళ్ళలో 80% మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు, అంటే ఓటు చేశారు. బేసిక్గా చెప్పేటప్పుడు మాత్రము 1/5 ఓటు చేస్తామని చెప్పారు. 100లో 1/5 అంటే 20 మెంబర్స్, కానీ 20 మెంబర్స్ ఓటు చేయలేదు, వాళ్ళలో 80% ఓటు చేశారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 16 మెంబర్సే ఓటు చేశారు. యాక్చువల్గా ఓటు చేస్తామని ప్రామిస్ చేసింది 20, కానీ ఓటు చేసిన వాళ్ళు 16. ఇక్కడ యాక్చువల్గా ఓటు చేస్తామని ప్రామిస్ చేసింది 80, కానీ యాక్చువల్గా ఓటు చేసిన వాళ్ళు 72. సో రాహుల్ గాంధీకి ఓటు చేసిన వాళ్ళు 72, వరుణ్ గాంధీకి ఓటు చేసిన వాళ్ళు 16. ఓకే, రాహుల్ గాంధీకి వచ్చిన ఓట్లు 216 అంటే 72 పార్ట్స్ వాల్యూ 216. అయితే మొత్తం ఓటర్లు ఎంతమంది అన్నాడు. మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే ఇక్కడ సో ఓటింగ్ 80 + 16 ఉంది కదా, ఇక్కడ మొత్తం ఓటర్స్ అన్నప్పుడు మనం ఏం చూస్తున్నామో చూడండి. 72 పార్ట్స్ వాల్యూ 216 అయినప్పుడు టోటల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, 100 ఉన్నారు. సో 72 పార్ట్స్ వాల్యూ 216, దెన్ 100 పార్ట్స్ ఈక్వల్స్ టు హౌ మచ్? సో 72 × 3, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 300. సో 300 అనేది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ కావాలనుకున్నటువంటి ఓటర్స్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్. రాహుల్ సేల్స్ 2 types of books
national books and international books. He sells national books at rupees 18 per book and incur a loss of 10%, whereas in selling the international books at rupees 30 per book, he gains 20%. In what proportion should the national books and international books be mixed such that he gain a profit of 25% by selling the combined books for rupees 27.5 per book? సో ఈ క్వశ్చన్లో మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేషనల్ బుక్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బుక్స్ ఉన్నాయి. ఇది నేషనల్, ఇది ఇంటర్నేషనల్. ఓకే, రైట్. నేషనల్ పుస్తకాన్ని 18 రూపాయలకు అమ్మితే 10% నష్టం వస్తుంది. 18 రూపీస్కి అమ్మితే 10% లాస్ వస్తుంది. ఫస్ట్ది నేషనల్ అబ్జర్వ్ చేస్తే 10% లాస్ అంటే ఏంది? 90/100. 18 రూపీస్కి సేల్ చేస్తున్నాం అంటే 90 వాల్యూ 18 అయితే 100 వాల్యూ ఎంత? 20 రూపీస్ అవుతుంది. నేషనల్ బుక్స్ని 18 రూపీస్కి సేల్ చేస్తే 10% ఏమొస్తుంది? లాస్. అంటే 90% వాల్యూ 18 అయినప్పుడు 100% వాల్యూ అంటే 20 వస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ చూద్దాం. ఇంటర్నేషనల్ బుక్ని ఎలా సేల్ చేస్తున్నారంటే 30 రూపీస్కి సేల్ చేస్తున్నారు. అప్పుడు 20% ప్రాఫిట్ వస్తుంది. 20% ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ 120/100. అలా సేల్ చేస్తున్న కాస్ట్ కూడా ఏంటంటే 30 రూపీస్. 120కి 30 అయినప్పుడు 100 ఈక్వల్స్ ఏంటో చూద్దాం మనం. సో 120కి 30 అయినప్పుడు 100 ఈక్వల్స్ ఏమవుతుంది? మనకు 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో 2 6 ఆర్ 2 5 ఆర్. సో 6 × 5 అంటే 25 రూపీస్ అవుతుంది దీని కాస్ట్. 120కి 30 రూపీస్ అయినప్పుడు 100 ఈక్వల్స్ హౌ మచ్ అంటే 25 అవుతుంది. ఆ రెండింటిని కలిపి 27.5కి సేల్ చేస్తున్నాడు. అప్పుడు 25% ప్రాఫిట్ వస్తుంది. అంటే నేషనల్ ప్లస్ ఇంటర్నేషనల్ మిక్స్ చేసి 27.5కి సేల్ చేస్తే 25% ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు 125/100. 125 వాల్యూ వచ్చేసి 27.5 అయితే 100 వాల్యూ ఏంటో చూద్దాం. 25 5లో 25 4లో 4/5 అవుతుంది. ఇంటూ 27.5 అవుతుంది. 5 × 5 5 × 5 సో 5.5 అవుతుంది. 5 ఇంటూ అంటే మనకేమవుతుందంటే 5 × 4 × 5 20, 4 × 5 22 అవుతుంది. రైట్. ఇక్కడ మనం అలిగేషన్ చేసేటప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, 18 రూపీస్కి సేల్ చేస్తే 10% లాస్ ఉందంటే దాని ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 20. 30 రూపీస్కి సేల్ చేస్తే 20% ప్రాఫిట్ ఉందంటే దాని ఒరిజినల్ కాస్ట్ ఏంటి? 25. సెకండ్ వన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఒకటి కంబైన్డ్ని 27.5కి సేల్ చేస్తే 25% ప్రాఫిట్ ఉందంటే వాటి ఒరిజినల్ కాస్ట్ మిక్స్డ్ కాస్ట్ ఎంత ఉండాలి? 22 ఉండాలి. సో ఏ రేషియోలో మిక్స్ చేస్తున్నామంటే అలిగేషన్ చేయాలి. 20-22 డిఫరెన్స్ 2, 25-22 3. సో ఆన్సర్ 3:2. సో 3:2 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఇక్కడ. A man bought 2 bicycles for rupees 1600 and sold the first at 10% profit and second at 20% profit. If the first one was sold at 20% profit and the second one at 10% profit, then he would get rupees 5 more. What is the cost price of both the bicycles? ఇక్కడ చూడండి 2 సైకిళ్ళు తీసుకుంటున్నాడు. అక్కడ 2 సైకిళ్ళను కలిపేసి క్వశ్చన్లో సైకిల్ 1 సైకిల్ 2 కలిపేసి 1600 రూపాయలకు తీసుకున్నాడు 2 సైకిళ్ళను. కాకపోతే ఏం చెప్తున్నాడంటే ఈ క్వశ్చన్లో సైకిల్ 1ని 10% ప్రాఫిట్తో సేల్ చేశాడు, సైకిల్ 2ని 20% ప్రాఫిట్తో సేల్ చేశాడు. అప్పుడు వానికి వచ్చిన ప్రాఫిట్ సమ్ ఎక్స్ అనుకుందాం. తర్వాత సెకండ్ టైం ఏం చేశాడంటే సైకిల్ 1ని 20% ప్రాఫిట్తో సేల్ చేశాడు, సైకిల్ 2ని 10% ప్రాఫిట్తో సేల్ చేశాడు. అప్పుడు ఎక్స్ట్రా 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇంతకుముందు ఎక్స్ వస్తే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 5 వచ్చింది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మనం. సైకిల్ 1ని 10% ప్రాఫిట్ తోటి సైకిల్ 2ని 20% ప్రాఫిట్ తోటి సేల్ చేస్తే మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చింది. లెట్ us take it as ఎక్స్. సో సైకిల్ 1ని 20%, సైకిల్ 2ని 10%, ఇక్కడ ప్రాఫిట్ 5 రూపీస్ ఎక్స్ట్రా అయింది. సో చూడండి ఇక్కడ నేను ఏమంటున్నా అంటే సైకిల్ 1 సైకిల్ 2 ఫస్ట్ టైం ఎంత డిఫరెన్స్ ఉంది? 10%, 20% అంటే 10%ఏ కదా. మరి ఇక్కడ కూడా 20కి 10కి ఎంత డిఫరెన్స్ ఉంది? 10% ఉంది. అంటే 10% పర్సెంటేజ్లో డిఫరెన్స్ ఫస్ట్ కండిషన్కి సెకండ్ కండిషన్కి 10% ఉంటుంది. చూడండి ఇంతకుముందు సైకిల్ 1 10 ఉండే ఇప్పుడు 20 అయింది. 10-20 అంటే 10, 20-10 అన్న 10. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ మీరు ఇక్కడ ఈ 5 రూపీస్ ఎక్స్ట్రా ఏదైతుందో అది 10% వాల్యూకి ఈక్వల్ అవుతుంది. లేదు మీరు డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాలంటే కూడా చూడొచ్చు.
మనం మైనస్ చేసినాం అనుకోండి, C2 కామన్ ఉంటుంది. ఇక్కడ 20లో 10 పోతే 10 ఉంటుంది, ఇక్కడ 20లో 10 పోతే 10 ఉంటుంది. అంటే C2 అనేది కామన్ తీస్తే 20లో 10 వెళ్ళిపోతుంది, ఇక్కడ 10లో 20 వెళ్ళిపోతుంది. మనకు వచ్చేటటువంటి వాల్యూ ఏమొస్తుందంటే C2 మైనస్ C1 అనే వాల్యూ ఏదైతుందో అది పక్కన 10% కామన్ తీస్తే అది 5 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. సో డీటెయిల్డ్గా కావాలన్నా కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మైనస్ చేస్తున్నాను, ఇక్కడ మైనస్ చేస్తున్నాను. C2 20 ఉంది, C2 10 ఉంది. అంటే మనం మైనస్ చేస్తే ఏం రాయొచ్చుది 10% ఆఫ్ C2 అనొచ్చు, 10% ఆఫ్ C2 అనొచ్చు. ఇక్కడ 10 ఉంది, 20 ఉంది, 20కి మైనస్ ఉంది, అంటే మైనస్ 10% ఆఫ్ C1 అనొచ్చు. ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ చేస్తే XX క్యాన్సిల్ అయితే ఏముంది 5 ఉంది. అంటే 10% అనేది కామన్ ఉంది, దీన్ని 10/100 అని తీసుకోవచ్చు. ఇక్కడ C2 మైనస్ C1 ఈక్వల్స్ టు 5 అని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, సో 10% వాల్యూ వచ్చేసి 5 అయినప్పుడు C2 మైనస్ C1 అనేది ఏమవుతుంది అంటే 50 రూపీస్ అవుతుంది. C2 మైనస్ C1 అనేది 50 రూపీస్ అవుతుంది. అంటే రెండు కాస్ట్ల యొక్క డిఫరెన్స్ 50 రూపీస్ అవుతుంది. ఆ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి 1600 ఉంది. రెండింటి టోటల్ కాస్ట్ 1600 ఉంది. సో ఎప్పుడు కూడా మీరు ఇదంతా చేయొద్దు ఎప్పుడైనా. ఇక్కడ 10%, ఇక్కడ 20%, ఇక్కడ 20, ఇక్కడ 10. అంటే ఈ పర్సంటేజ్లు ఏమైనా ఇంటర్చేంజ్ అవుతుంటాయి. సో ఇక్కడ డిఫరెన్స్ 10 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 10 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ వాల్యూలో డిఫరెన్స్ ఏముంది 5 ఉంది. సో సింపుల్గా మీరు ఎలా చూడాలంటే 10% వాల్యూ 5 అయినప్పుడు 100% వాల్యూ ఏంటో చూడాలి. అది 50 రూపీస్ వస్తుంది. ఆ 50 రూపీస్ ఏంటంటే డిఫరెన్స్ వస్తుంది, ఆ రెండింటి కాస్ట్ల యొక్క డిఫరెన్స్ వస్తుంది. ఇదంతా కూడా అవసరం లేదు మనకు. జస్ట్ 10, 20 డిఫరెన్స్ 10, 20, 10 డిఫరెన్స్ 10. 10% వాల్యూ 5 రూపీస్ అయితే 100% ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే రెండింటి యొక్క కాస్ట్లో డిఫరెన్స్ ఏమొచ్చింది మనకు 50 వచ్చింది. రెండింటి కాస్ట్ డిఫరెన్స్ వచ్చేసి 50 వచ్చింది, రెండింటి టోటల్ కాస్ట్ వచ్చేసి 1600 వచ్చింది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2C2 ఈక్వల్స్ టు 1650 అంటే C2 ఈక్వల్స్ టు 825 అవుతుంది. C2 అంటే సెకండ్ సైకిల్ వచ్చేసి 825 అవుతుంది. 825 అవుతుంది. రెండు వచ్చేసి 1600 ఉన్నాయంటే ఇంకోటి ఏమవుతుంది మనకు 775 అవుతుంది. ఆ రెండింటి కాస్ట్ వచ్చేసి ఒకటి 825, ఒకటి 775. సో ఇది చూడండి, ఇది అవసరం లేదు, ఈ పార్ట్ అనేది అవసరం లేదు. మనం జస్ట్ ఇక్కడ 10, 20, 20, 10 డిఫరెన్స్ 10%, వాల్యూలో డిఫరెన్స్ 5, 10% వాల్యూ 5, 100% వాల్యూ. C2 మైనస్ C1 అనేది తీసుకోవచ్చు, లేదా C1 మైనస్ C2 అని కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లం, ఎలా తీసుకున్నా ఏం లేదు. సో ఇదే మనకు సొల్యూషన్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. చూడండి 825 అండ్ 775. చూడండి క్వశ్చన్ నెంబర్, an article is marked X% above the cost price and a discount of 2/3% is given on the marked price. If the profit is 4% of the cost price, the value of X is between 25 and 50. Then what is the value of 50% of X? సో క్వశ్చన్లో చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే వస్తువు కొన్న ధర కంటే X% ఎక్కువ మార్క్ చేశారు అన్నాడు. ఈ X మీద 2/3% తగ్గించారు అన్నాడు. X మీద అని చెప్పాడు. ఇక్కడ మాత్రము డిస్కౌంట్ ఆఫ్ 2/3% గివెన్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ అన్నాడు. ఓకే, మార్కెట్ ప్రైస్ రైట్. ఎక్స్ మీద మార్కెట్ ప్రైస్ మీద కాదు, ఇది ఎక్స్ పైన డిస్కౌంట్ 2/3% ఈజ్ గివెన్ ఆన్ ద ఎక్స్. ఎక్స్ మీద 2/3% డిస్కౌంట్ ఇచ్చారు. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 4%. ఓకే రైట్. మనకేం చెప్తుందంటే ఇది ఒక సిపి ఉందండి, ఇది సిపి, దీనిపైన X% మార్క్ చేస్తే ఎంపీ వచ్చింది, ఇది ఎంపీ. అమ్మేటప్పుడు ఏం చేశారంటే ఎక్స్ మీద 2/3% డిస్కౌంట్ ఇచ్చారు, అయినా కూడా 104కి సేల్ చేశారు. ఇది సిపి 100 అనుకుంటున్నా. సిపి 100 అనుకొని 104కి సేల్ చేశారంటే 4% ప్రాఫిటే కదా. కాకపోతే మార్కెట్ ప్రైస్ అనేది ఎలా ఉంది, సిపి కన్నా X% ఎక్కువగా ఉంది. సో మీరు ఇలా చేయాలంటే, ఇలా జనరల్గా చేయాలంటే ఇలా చేయాలి, కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సిపి 100గా తీసుకున్నాను, దీనిపైన X% ఎక్స్ట్రా మార్కెట్ ప్రైస్ ఉందంటే 100 + X అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. 100 + X మార్కెట్ ప్రైస్ అవుతుంది. దీన్ని సేల్ చేస్తున్నప్పుడు 100 + X మార్కెట్ ప్రైస్ ఓకే, కానీ దీని మీద ఇస్తున్న డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ పైన 2/3% కాదు, ఎక్స్ పైన 2/3% డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే ఎక్స్ పైన 1/3% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎక్స్ పైన 1/3 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫైనల్గా వస్తున్నటువంటి ప్రాఫిట్ ఎలా ఉందంటే 4%. అంటే ఈ వాల్యూ వచ్చేసి 104కి ఈక్వల్ అవుతుంది. ఇన్సైడ్ X × X మల్టిప్లై అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఏం చేద్దామంటే త్రూ ఆప్షన్ నుంచి ఈజీగా చేయొచ్చు. చూడండి ఒక్కసారి
ఎక్స్ ఎంత అంటుండా, ఎక్స్లో 50% అడుగుతుండా. చూడండి ఎక్స్లో 50% ఎంత అన్నాడు. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమనట్లేదు మళ్ళీ, ఎక్స్లో 50% ఎంత అంటున్నాడు. సో ఎక్స్లో 50% ఎంత అన్నాడంటే ఈ ఆప్షన్ తీసుకున్నాం అనుకో, ఎక్స్లో 50% 20 అయిందంటే ఎక్స్ ఎంత అయినట్టు 40. ఎక్స్లో 50% 50 అయిందంటే ఎక్స్ ఎంత అయినట్టు 30. ఈ రెండు ఆప్షన్లో ఒకసారి చెక్ చేద్దాం. సిపి 100 అనుకుంటున్నాను, సిపి మీద X% ఎక్స్ట్రా మార్కెట్ ప్రైస్ అంటే 140 ఉంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4% ప్రాఫిట్ అంటే 104. మరి ఇప్పుడు 140 ఉన్న మార్కెట్ ప్రైస్ 104 అయిందంటే డిస్కౌంట్ ఏమున్నట్టు 36. డిస్కౌంట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 చేయాలి. ఇలా వచ్చేటటువంటి వాల్యూ ఎలా ఉండాలంటే తెలుసా, ఎక్స్ మీద 2/3% తగ్గింపు అన్నాడు. ఎక్స్ ఏం తీసుకున్నాం 40, 40లో 2/3 పోతే ఏంది 1/3. మరి 40లో 1/3 అంటే 13 1/3 చేంజ్ ఉండాలి. సో ఇది రాదలా, సో ఇది కాదు. సో ఎక్స్లో 50% 15 అయినప్పుడు ఎక్స్ ఏమవుతుంది 30 అవుతుంది. సిపిని 100గా తీసుకుంటున్నాను, సిపి పైన X% మార్కెట్ ప్రైస్ ఉందంటే ఎంపీ 130 అవుద్ది. మరి సెల్లింగ్ ప్రైస్ 14 ఎందుకు తీసుకుంటున్నాం 104 అంటే ఫైనల్గా 4% ప్రాఫిట్ అన్నాడు. సిపి 100 అయినప్పుడు 104 ఎస్పీ ఉన్నప్పుడే 4% ప్రాఫిట్ ఉంది. ఇక్కడ డిస్కౌంట్ ఏందో చూద్దాం, 26 డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో 2 zeros కాకుండా 0 క్యాన్సిల్ అవుద్ది. 20% డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చింది. 20% డిస్కౌంట్ పర్సంటేజ్ మనం ఫైనల్ ఎందుకు చేయాలంటే 20% డిస్కౌంట్ మరి ఎలా చెక్ చేయాలి మనం అంటే 2/3% డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే ఎక్స్ మీద 2/3% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎక్స్ మీద 2/3% డిస్కౌంట్ అంటే ఎక్స్ ఏం తీసుకున్నాను 30, 30లో 2/3 అంటే ఏమవుతుంది 20నే కదా. సో 20% డిస్కౌంట్ పర్సెంట్. ఎక్స్ మీద 2/3% డిస్కౌంట్ అన్నాడు. మరి ఎక్స్ నేను 30 తీసుకున్నా, 30లో 2/3% డిస్కౌంట్ అంటే ఏంది 20%. మ్యాచ్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్. ఓకే, Naveen makes 750 articles at a cost of 60 paisa per article. He fixed the selling price such that if only 600 articles are sold, he would have made a profit of 40% on the CP. However, 120 articles got spoiled and he sells 630 articles at the price. Find his actual profit of percent as the percentage of total outlay, as if assuming that the unsold articles are useless. Okay, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నవీన్ అనేటోడు 60 పైసలకు ఒక ఆర్టికల్ లాగా ఎన్ని వస్తువులు తయారు చేశాడు, 750 వస్తువులు తయారు చేశాడు. ఇది క్లియర్. ఫస్ట్ పాయింట్, 60 పైసలకు ఒక ఆర్టికల్ ఉంది, 750 ఆర్టికల్స్ ఉన్నాయి. అసలు వాటి తయారీకి ఎంత అయిందో చూద్దాం. 750 ఆర్టికల్స్ ఒక్కదానికి 60 పైసలు అంటే దాన్ని రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే 100 తీసుకుంటున్నాను, 75 × 6, సో 450 రూపీస్ అవుతుంది. 60 పైసల కోటి చొప్పున 750 ఆర్టికల్స్ తయారు చేశాడు వాడు. వానికి అయిన ఖర్చు ఎంత అంటే 450 రూపీస్. 750 వస్తువులు తయారు చేసిండు, ఒక్కదాని ఖర్చు 60 పైసలు, వానికి అయిన ఖర్చు మొత్తం 450 రూపీస్. కానీ వాడు ఏం చేశాడంటే ఒకవేళ అతను 600 వస్తువులను అమ్మితే 40% లాభం వస్తుంది అంటే వాడు 600 ఆర్టికల్స్ సేల్ చేస్తేనే మనకి 40% ప్రాఫిట్ వస్తుంది. అంటే దీని మీద అసలు వాస్తవంగా 40% ప్రాఫిట్ అంటే ఏందో చూద్దాం. 140/100, వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 450 కదా, దాని మీద 40% ప్రాఫిట్ రావాలి. 14 × 45, 14 × 4 అంటే 56, 560, 560 70, 630 రూపీస్ రావాలి. ఈ 630 రూపీస్ ఎన్ని ఆర్టికల్స్ మీద రావాలి, 600 ఆర్టికల్సే. అంటే 600 వస్తువులు అమ్మిన వేల ఎంత అంటే 630 రూపాయలు. అంటే వాడు 600 వస్తువుల మీదనే 40% లాభం వస్తుందంటే 600 వస్తువులను ఎంతకు అమ్మాలనుకున్నాడు, 630 రూపాయలకు అమ్మాలనుకోండు. కానీ అందులో 120 వస్తువులు పాడైపోయినాయి. ఉన్న 750లో 120 పాడైపోతే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 630 ఉన్నాయి. అయితే 630 ఆర్టికల్స్ ఎంత అమ్మడానికి ఎంత వస్తుంది మనకు, 600 వస్తువులను అమ్మే ధర 630 రూపాయలు అయినప్పుడు 630 వస్తువులు ఎట్లయినాయి, 750లో 120 పాడైపోతే ఇప్పుడు 630. సో 630/600 ఇంటూ 630, 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 3 2s are 6, 3 2s are 3 1s are 21 × 63 చేద్దాం.
63 ఇంటూ 21 అంటే ఇది 3 అవుతుంది, ఇది 6, ఇది 6 12 అవుతుంది, ఇది 923 అవుతుంది. సో 923/2 అవుతుంది. సో 923/2 అన్నప్పుడు 2 4s are 8, 2 6s are 12, 2 1s are 25 అంటే 461.5 అవుతుంది. 600 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 630 అయినప్పుడు, సో చిన్న మిస్టేక్ ఏందండి చూడండి, ఇక్కడ 600 వస్తువులను అమ్మింది 630 రూపాయలకు, 630 వస్తువులను అమ్మడానికి ఎంత అవుతుంది అనేది మనం చూస్తే ఇక్కడ 630/600 ఇంటూ 630. సో ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సల్, 3 2s are 6, 3 2s are 3 1s are 21 ఇంటూ 63. 21 ఇంటూ 63 అంటే ఇది 3 అవుతుంది, ఇది 6 6 12 అవుతుంది, 6 ఇంటూ 2 12 1323, 1323/2 అవుతుంది. 1323/2 అంటే 2 6s are 2 6s are 2 1s are 2 5s are 661.5 రూపీస్ రావాలి. వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 450 రూపీస్. వాడికి వచ్చే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 661.5. 661.5కి 450కి డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ చూద్దాం, 661.5కి 450కి డిఫరెన్స్ చూద్దాం. సో ఇది 0.5 అలానే ఉంటుంది, ఇది 1 ఉంటుంది, ఇది 1 ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 211.5 అవుతుంది. అంటే డిఫరెన్స్ వచ్చేసి 211.5 అవుతుంది. అదే 1 ప్రాఫిట్ అవుతుంది. ప్రాఫిట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాఫిట్ బై సిపి, సిపి 450 ఇంటూ 100. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేద్దాం, సింగిల్ డిజిట్ తర్వాత డెసిమల్కి 0 క్యాన్సిల్ చేద్దాం. 9 ఇంటూ 5 45, 9 ఇంటూ 2 18 31 ఉంది, 9 ఇంటూ 3 27, 9 ఇంటూ 5 45. సో 235/5, 5 ఇంటూ 4 5 ఇంటూ 7. సో 47% ప్రాఫిట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 47%, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. క్వశ్చన్లో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 750 ఆర్టికల్స్, ఈచ్ ఆర్టికల్ కాస్ట్ 60 పైసా అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 450. వాడు 40% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే వాడు అమ్మాల్సింది 630కి. అంటే ఈ 40% ప్రాఫిట్ వాడు ఎన్నిటి మీద ఎక్స్పెక్ట్ చేస్తుందంటే 600 ఆర్టికల్స్ ఆర్ సోల్డ్, ఈ వుడ్ హ్యావ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%. 600 వస్తువుల మీదనే వానికి 630 రూపాయలు వస్తున్నాయి. మరి వాడు 750 ఆర్టికల్స్లో 120 పాడైపోయినాయి అంటే మిగిలిన 630 ఆర్టికల్స్ మీద ఎంత అవుతుంది? ఇది 661.5 వస్తుంది. వాడు పెట్టినటువంటి ఖర్చు 450, వాడికి వచ్చిన అమౌంట్ 661.5, 211.5 అనేది ప్రాఫిట్ అవుతుంది. సో ప్రాఫిట్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 చేస్తే మనకు వచ్చే వాల్యూ 47%. రైట్. చూడండి నెక్స్ట్, తుషార్ borrowed a sum of rupees 12,000 at 15% per annum from a money lender on 13th January 2007 and returned the amount on the 8th June 2007 to clear his debit. Then the amount paid by Tushar to the money lender to clear his debt. ఓకే, వన్ అప్పు తీర్చాలంటే ఎంత పే చేయాలంటే ఒకటే చూడండి, 2007 అనే ఇయర్ సేమ్ ఉంది. సో కాకపోతే అప్పు తీసుకున్నది ఎప్పుడంటే జనవరి 13న, రిటర్న్ ఇచ్చింది ఎప్పుడంటే జూన్ 8న. సో మనం జనవరి నుంచి జూన్ వరకు టైం పీరియడ్ ఏందో చూద్దాం. టైం కనుక్కునేటప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇంతవరకు చూద్దాం. సో జనవరి 13న తీసుకున్నాడు వీడు. జనవరి 13న తీసుకున్నాడు అంటే జనవరి మంత్లో 31 డేస్ ఉంటాయి. 13th రోజు తీసుకున్నాడు అంటే ఆ డేట్ కౌంట్ అయింది. ఏ డేట్కి అయితే మనము అప్పు తీసుకున్నామో ఆ డేట్ కౌంట్ అవుతుంది. జనవరి 13th అప్పు తీసుకున్నాడంటే జనవరిలో 12 డేస్కి ఇంట్రెస్ట్ అనేది పడదు. సో 11లో 2 వెళ్ళిపోయినప్పుడు మనకేమవుతుంది? 9 అవుతుంది. ఇది 19 డేస్. 19 డేస్ అనేది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఫిబ్రవరిలో 28 డేస్, ఎందుకంటే అది లీప్ ఇయర్ కాదు. మార్చిలో 31 డేస్, ఏప్రిల్లో 30 డేస్, మేలో 31 డేస్. జూన్ ఎప్పుడు ఇచ్చాడు? 8th రిటర్న్ చేశాడు. జూన్ 8th రిటర్న్ చేశాడంటే 7 డేస్కే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఎప్పుడైనా మనము బ్యాంకులో డిపాజిట్ చేసే డే కౌంట్ అవుద్ది, కానీ మనం విత్డ్రా చేసే డే కౌంట్ కాదు. కాబట్టి టోటల్ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఎన్ని డేసో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 30 30 30 330లు ఉన్నాయి. అంటే 330లు ఉన్నాయంటే 90 తర్వాత వచ్చేసి 90. ఇందులో ఇక్కడ ఒకటి 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇది 28 ఉంది. అంటే ఈ 1 దీనికి ఇచ్చేస్తే 30 30 30 30 4 × 30 120, 120 ఒక 10 130,
130 + 16 అంటే 146 డేస్ అవుతుంది. మొత్తం 146 డేస్ అయింది. ఈ 146 డేస్కి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 12,000 ప్రిన్సిపల్ ఉంది. 146 డేస్ని ఇయర్లోకి మార్చాలంటే బై 365. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15% ఉంది. బై 100 చేస్తున్నాను. పీటీఆర్ బై 100 చేస్తే ఇంట్రెస్ట్ ఏందో తెలుస్తుంది. 2 zeros క్యాన్సిల్. 73 2లో 73 5లో ఎప్పుడైనా డేస్ మల్టిప్లికేషన్ 73తో ఈజీ అవుతుంది. 73 2లో 73 5లో 5 3s are 15. సో 3 × 2 6, 6 × 12 7 అంటే 720 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే వాడు తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 12,000, వాడు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎంత 720. అంటే టోటల్గా వాడు చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే 12,720 రూపీస్ పే చేయాలి. అప్పు తీర్చడానికి ఎంత మొత్తం చెల్లించాడు అన్నాడు. సో 12,720, ఇంట్రెస్ట్ 720, ప్రిన్సిపల్ వచ్చేసి 12,000. నెక్స్ట్ చూడండి క్వశ్చన్. A father left a will of rupees 35 lakhs between his two daughters aged 8.5 years and 16 years such that they will get equal amounts when each of them reach the age of 21 years. The original amount invested at 10% PS simple interest. ఈ క్వశ్చన్, ఈ మోడల్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉంటుంది. మనం అబ్జర్వ్ చేయాలి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. హౌ మచ్ డిడ్ ద ఎల్డర్ డాటర్ గెట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద విల్ మేడ్ అన్నాడు. ఓకే, చాలా క్లియర్గా ఏంటంటే 35 lakhs ఉన్నాయి. ఆ 35 lakhsని ఇద్దరి డాటర్స్, యంగర్ డాటర్ ఎల్డర్ డాటర్ ఇద్దరు ఉన్నారు. సో యంగర్ 1 ఎల్డర్ 1. సో యంగర్ 1ని వైతో చూపిస్తున్నాను, ఎల్డర్ 1ని ఈతో చూపిస్తున్నాను. సో యంగర్ 1 ఏజ్ ఎంత అంటే 8.5 years ఉంది. సో ఎల్డర్ 1 ఏజ్ వచ్చేసి 16 years ఉంది. ఈమెకి 21 years రావాలి, ఈమెకు కూడా 21 years రావాలి. అంటే 16 years ఉన్న ఆమెకి 21 years రావాలంటే ఎన్ని ఇయర్స్ టైం తీసుకుంటుంది? 5 years టైం తీసుకుంటుంది. 8.5 ఉన్న 21 years రావాలంటే ఎంత టైం తీసుకుంటుంది? 8.5 years. ఓకే, 8.5. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే 8.5 అంటే మనకేమవుతుంది 21 కదా. సో 12.5 అంటే 12.5 years పడుతుంది. 12 8 అంటే 20.5 అంటే 1 అవుతుంది. సో చిన్న కూతురికి 12.5 years వచ్చిన తర్వాత పెద్ద కూతురికి 5 years వచ్చిన తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అవుతుందంటే 21 years అవుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే టైం ఎలా ఉందో చూడు. ఈమెకు 12.5 years పడుతుంది, ఈమెకు వచ్చేసి 5 years పడుతుంది టైం అది. మరి వీళ్ళిద్దరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం. 10% కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈమెది 10%, ఈమె కూడా 10%. వీళ్ళిద్దరికి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయాలి. ఈమెకు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ 125 అవుతుంది, ఈమెకు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ 50 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అలా వచ్చింది. కానీ అమౌంట్ అన్నాడు, వాళ్ళకు వచ్చినప్పుడు సమానంగా డబ్బు పొందాలి. ఓకే, అమౌంట్ ఎలా ఉంటుంది మనకంటే, సో ఇక్కడ ఈ ప్రిన్సిపల్ వచ్చేసి ఈమె ప్రిన్సిపల్ 100%, ఈమె ప్రిన్సిపల్ కూడా 100%. అంటే ఈమెకు వచ్చేటటువంటి అమౌంట్ వచ్చేసి 225 అవుతుంది, ఈమెకు వచ్చేటటువంటి అమౌంట్ వచ్చేసి ఈమెకు వచ్చే అమౌంట్ 225 అవుతుంది. 125 అనేది ఇంట్రెస్ట్, 100% ప్రిన్సిపల్, 50 ఇంట్రెస్ట్ 100, ఇది 150. సో మనం అమౌంట్ రేషియో చూద్దాం. సో 25 9లో 25 6లో 9:6ని క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 3:2 వస్తుంది. ఆ 3:2ని మనం 35 lakhsకి డివైడ్ చేయాలి. టోటల్ రేషియో 5 parts. 35/5 అంటే ఈచ్ పార్ట్ వచ్చేసి 7 lakhs అవుతుంది. 35 lakhs కదా, 35 lakhs by 5 parts అంటే ఈచ్ పార్ట్ వచ్చేసి 7 lakhs అవుతుంది. పెద్ద కుమార్తె యంగర్ 1 ఎల్డర్ 1 ఎల్డర్ 1కి. సో ఎల్డర్ 1 అన్నాడు, ఎల్డర్ 1 అన్నాడు చూడండి ఇక్కడ ఏమకు. సో ఇద్దరికి వచ్చేసినటువంటి పర్సంటేజ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. చిన్న కూతురుకు వచ్చేసి 12.5 years టైం పడుతుంది, పెద్ద కూతురుకు వచ్చేసి 5 years టైం పడుతుంది. అంటే ఆమెకు 50 ఇంట్రెస్ట్ వచ్చింది. ఈమెకు వచ్చేసి అంటే చిన్న కూతురుది అడిగాడు, పెద్ద కుమార్తెది అడిగాడంటే యంగర్ 1 కాదు ఎల్డర్ 1 అడిగాడు. ఎల్డర్ 1 రేషియో వచ్చేసి 2 parts ఉంది. సో 2 × 7 వచ్చేసి 14 lakhs అవుతుంది. సో ఇక్కడ 14 lakhs అంటే పెద్ద కూతురుకు వచ్చే వాటా ఎంత అంటే 14 లక్షలు. సో ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్లో పెద్ద కుమార్తె హౌ మచ్ డిడ్ ద ఎల్డర్ డాటర్ గెట్ ద టైమ్ ఆఫ్ ద విల్ మేడ్ అన్నాడు. ఓకే రైట్. సేమ్ క్వశ్చన్ ఇలాంటిది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఉంటుంది, అబ్జర్వ్ చేయాలి, అది కూడా ఇంపార్టెంట్. A person invested rupees 12,000 as fixed deposit in the bank
in a bank at the rate of 10% per annum simple interest. But due to some needs, he has to withdraw the entire money after 3 years, for which the bank allowed him a lower rate of interest if he gets rupees 3320 less than what he would have get at the end of the 5 years. The rate of interest allowed by the bank is okay. అంటే క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఒక పర్సన్ ఫస్ట్ 12,000 రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఎన్ని ఇయర్స్ కొరకు? 5 ఇయర్స్ కొరకు బ్యాంకులో డిపాజిట్ చేశాడు 12,000 రూపాయలను. 12,000 రూపాయలను 5 సంవత్సరాల కొరకు 10% వడ్డీ రేటుతో బ్యాంకులో డిపాజిట్ చేశాడు. కానీ మనకు అవసరం ఉండి వాడు 5 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్కే తీసుకున్నాడు. అలా తీసుకోవడం వలన మనకి రావాల్సిన ఇంట్రెస్ట్ కన్నా 3320 ఇంట్రెస్ట్ తక్కువ వచ్చింది. అసలు ఎంత రావాలి, ఎంత వచ్చిందో చూద్దాం. వాడు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? 12,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 10%. ఫస్ట్ ఎన్ని ఇయర్స్కి డిపాజిట్ చేశాడు వాడు? 5 ఇయర్స్కి డిపాజిట్ చేశాడు. అసలు 5 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూద్దాం. బేసిక్గా 12,000 రూపీస్ ప్రిన్సిపల్ ఉంది, 5 ఇయర్స్ 10% అంటే వాడికి రావాల్సిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 6,000 రావాలి. అదే 5 ఇయర్స్ వరకు ఉంటే మనకి 6,000 ఇంట్రెస్ట్ వచ్చేది. కానీ మనకి అవసరం ఉండి ముందే తీసుకున్నాడు. తీసుకోవడం వలన మన ఇంట్రెస్ట్ ఎంత తగ్గిందో తెలుసా? 3320 తగ్గింది. 3320 తగ్గిందంటే 0 - 0 అంటే 0, 10 - 20 8 అవుతుంది, 9 - 3 అంటే 6 అవుతుంది. అంటే వానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 2680. ఇది ఎన్ని ఇయర్స్లో వచ్చింది? 5 ఇయర్స్కి అయితే ఇది రావాలి. కానీ వాడు 3 ఇయర్స్కే విత్డ్రా చేసుకుంటే ఇంత ఇంట్రెస్ట్ తగ్గిందంటే వానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఇదే. అంటే 3 ఇయర్స్లో వచ్చిన ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఆల్రెడీ 12,000 ఉంది, 3 ఇయర్స్లో తీసుకున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అయింది, తెలియదు, బై 100. కానీ 3 ఇయర్స్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఉంది కదా మన దగ్గర 2680. ఆ 2680 అనేది మనం తీసుకోవాలి. ఒరిజినల్గా వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఇంట్రెస్ట్ తగ్గింది. సో ఇక్కడ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు 3 × 8 24. సో 3తో క్యాన్సిల్ అవ్వట్లేదు. ఒక పని చేద్దాం, 3 అలానే ఉంటుందండి, 3 అలానే ఉంటుంది. సో R = 268/12 × 3 36/36 చేద్దాం. 4 × 9 36, 4 × 6 24, 4 × 7 67/9. సో 9 × 7 63, 4 ఉంటుంది బ్యాలెన్స్. 74/9% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 74/9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 74/9% అనేది మనకు చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉంది. సెకండ్ ఆప్షన్ రైట్. Man borrowed some loan from a bank at the rate of 8% compound interest per annum and repaid the whole amount of the loan by paying rupees 50,000 at 50,000 and 62,640 at the end of the first year and second year respectively. The amount of the loan was okay. బేసిక్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది చూడు, 8%. ఫస్ట్ ఇయర్ ఒకటి తీసుకున్నాడు, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ తర్వాత కొంత అమౌంట్ పే చేశాడు, సెకండ్ ఇయర్ తర్వాత కొంత అమౌంట్ పే చేసి లోన్ క్లియర్ చేశాడు. అసలు ఫస్ట్ క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ 100 ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఉన్నప్పుడు అమౌంట్ ఏమవుతుంది? 108. సెకండ్ ఇయర్ కూడా 100% ఉన్నప్పుడు అమౌంట్ ఏమవుతుంది? 108. కానీ ఫస్ట్ ఇయర్ తర్వాత వాడు ఏం చేశాడంటే 50,000 పే చేశాడు మనీ లెండర్కి. ఫస్ట్ వాడు లోన్ తీసుకున్న డబ్బులు ఇవి. పర్సంటేజ్ రేషియో సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఉండే అమౌంట్ వేరువేరుగా ఉంటుంది. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే వాడు ఫస్ట్ తీసుకున్నాడు అప్పు 100 రూపాయలు తీసుకున్నాడు, 1 ఇయర్ తర్వాత 8% తోటి 108 అయింది. ఈ అమౌంట్లో నుంచి వాడు 50,000 కట్టిండు. తర్వాత మళ్ళీ మిగిలిన దాన్ని ఎంత మిగిలినా కూడా మళ్ళీ అది అసలు అవుతుంది, మళ్ళీ దాని మీద 8% పెరుగుతుంది కాబట్టి మళ్ళీ 108 అని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బేసిక్గా మనం తీసుకున్న అప్పు 100%, 1 ఇయర్ తర్వాత 8% తోటి అంటే ఏమవుతుంది? 108 అవుతుంది. ఈ 1 ఇయర్ తర్వాత అయిన అమౌంట్లో నుంచి వాడు ఎంత పే చేశాడు? రిటర్న్ 50,000 పే చేశాడు. మళ్ళీ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ని కూడా మళ్ళీ 100% అనుకుంటున్నాను. కానీ ఈ 100% ఈక్వల్ కాదు, బట్ మళ్ళీ 8% లాగా పెరుగుతుంది కాబట్టి ఆ పర్సంటేజ్ తీసుకున్నాను. రెండవ సంవత్సరం చివరన వాడు పే చేసింది ఎంత అంటే ఇగో ఇక్కడ పే చేసినాడు 62,640 రూపీస్ పే చేసి అప్పు తీర్చాడు. రెండవ సంవత్సరం చివరన 62,640. ఓకే,
సో ఈ 108 వాల్యూ వచ్చేసి 62,640 అయితే 100% వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, 250స్లో, 252లో, 41లో, 43లో, 41లో, 45లో, 46లో, 46లో 0, 13 into 1 13, 13 into 1 13, 13 into 2 26. ఒక్క నిమిషం. 62640 వాడు పే చేసినటువంటిది 62640. 108 వాల్యూనే 62640 కదా, మనం 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 254 లేదు, 250 లేదంటే 4తో కూడా క్యాన్సిల్ చేద్దాం, 4తో క్యాన్సిల్ చేద్దాం. ఇది 108 కదా, 4 into 2 4 into 7, 4 into 25. ఓకే, 9 అంటే ఇది 10 అవుతుంది. ఇది 9 into 3 27, 9 into 6 54, 54 వెళ్ళిపోతే 86 ఉంటుంది. 9 into 81, 9 into 6 54, 0, 3 2s are 3 3s are 3 2s are 0. సో 23 20 into 25 చేయాలి. ఓ నెంబర్ని 25తో డివైడ్ చేసే బదులు 4తో చేస్తున్నాను, 4తో డివైడ్ చేస్తున్నాను. 4 into 5 20 అండ్ 4 into 8 32, 58,000 వస్తుంది. 108 వాల్యూ 62,640 అయినప్పుడు 100 పార్ట్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఇది 58,000 వచ్చింది. ఈ 58,000 ఎలా తెలుసా? ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ ఇది, ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఇది. ఫస్ట్ ఇయర్ అమౌంట్లో 50,000 డిడక్ట్ అయిన తర్వాత ఇది. ఫస్ట్ ఇయర్ అమౌంట్లో 50,000 డిడక్ట్ అయినాక 58,000 ఉంది. డిడక్ట్ కాకముందంటే ఏమవుతుంది? 58,000 50,000 108,000 అవుతుంది. 108 వాల్యూ 108,000 అంటే 100 వాల్యూ ఏమవుతుంది? 1 lakh అవుతుంది. ఎందుకంటే 108 పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros ఇంటూ 1000 అవుతుంది ఇది. సో ఇది కూడా ఇంటూ 1000 అవుతుంది. 100 into 1000 అంటే ఏమవుతుంది? మన ఆన్సర్ 1 lakh అవుతుంది. సో 1 lakh అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. Question number 32. A person invested equal amounts in 2 schemes A and B at the same rate of interest. Scheme A offers simple interest while scheme B offers compound interest. After 2 years, he got rupees 920 from scheme A as interest and rupees 2112 from scheme B. If the rate of interest is increased by 4%, what will be the total interest after 2 years from both the schemes? Okay, right. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ అనే స్కీమ్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, బి అనే స్కీమ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. 2 yearsలో ఏ అనే స్కీమ్లో 2 yearsలో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే 1920. బి అనే స్కీమ్ నుండి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 212. ఓకే, తర్వాత 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది అంటుండు. అప్పుడు 2 స్కీముల్లో నుంచి వచ్చే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటుండు. ఫస్ట్ ఈ క్వశ్చన్ని మనం ఏం చేయాలంటే స్కీమ్ ఏ అనేది సింపుల్ ఇంట్రెస్ట్, స్కీమ్ బి అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. 2 yearsలో వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, 2 yearsలో వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది. 2 yearsలో ఉన్నటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ 1920 అంటే 1 yearకి ఎంత అవుతుందో చూద్దాం. 1920 by 2 చేస్తే 2 9s are 2 6s are అంటే ఈచ్ ఇయర్ ఎంత వస్తుంది? 960 వస్తుంది. ఆ 2 yearsకి 1920 అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. కానీ ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏముంటుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అదే ఉంటుంది. కానీ 2 yearsలో వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2112 అని మెన్షన్ అయింది. అంటే 2 yearsలో వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2112, ఫస్ట్ ఇయర్లో వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 960. అంటే 2112కి 960కి డిఫరెన్స్ చూస్తే మనకు ఇది 2 11 - 6 అంటే 5 అవుతుంది. 20 - అంటే 1152. సో 1152 అనేది సెకండ్ ఇయర్లో వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అబ్జర్వ్ చేస్తే మనము ఇది 152, ఇది 40 అంటే 192 పెరిగిపోయింది. ఆ 192 పెరిగిపోయింది, అది ఎంత పర్సెంటో చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూద్దామంటే 192 ఇంక్రీజ్డ్ వాల్యూ బై బేస్ వాల్యూ ఇంటూ 100 చేస్తున్నాను. చేస్తే మనకు సో 0 0 క్యాన్సల్. 12 into 8, 12 into 1, 12 into 6, 8 into 2. సో 2 into 10 20% వస్తుంది. బేసిక్గా ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 20% ఉంది. మనం ప్రిన్సిపల్ కూడా ఎందుకు ఫైండ్ అవుట్ చేద్దాం.
ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలంటే PTR/100. ఇదన్నీ స్టాండర్డ్ మోడల్ ఇంతవరకు. పి అనేది అసలుగా తీసుకున్నాం 1 year, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఆల్రెడీ 20% వచ్చింది. బై 100 తీసుకుందాం. PTR/100లో వచ్చిన 1 year ఇంట్రెస్ట్ ఎంత అంటే 960. ఒకవేళ ఇక్కడ 2 years కనుక తీసుకుంటే మనం 1920 తీసుకోవాలి. 1 yearలో వచ్చిన ఇంట్రెస్ట్ 960 తీసుకుంటున్నాను. సో 0 0 క్యాన్సల్, 2 4s are 8, 2 8 6. సో P ఈక్వల్స్ టు 48 × 100 అంటే 4800 అవుతుంది. సో P ఈక్వల్స్ టు 4800, ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 4800 వచ్చింది. ఈ 4800 మీద ఇప్పుడు ఏమంటున్నాడంటే బేసిక్గా ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20 ఉంది కదా, ఇప్పుడు దాన్ని 4 యాడ్ చేయమంటుండు. 24% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది. సో ఆ 24% మీద ఈ 4800 ఏదైతుందో ఆ 4800 పైన సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి వచ్చేటటువంటి టోటల్ వాల్యూ ఎంత అంటుండు. జనరల్గా క్వశ్చన్ ఎప్పుడైనా ఇది అడుగుతాడు. ఎక్స్ట్రా మళ్ళీ మనకు 2 yearsకి అడిగారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2 yearsకి 24% లాగా 48% సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ 24%, సెకండ్ ఇయర్ 24%. ఆ 2 yearsలో ఎంత వస్తుందంటే 48% రాదు. మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంది, A+B + AB/100% యూజ్ చేస్తే మనకు 2 yearsలో వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏందో తెలుస్తుంది. A+B అంటే 24 + 24 + 24 × 24/100 చేస్తే మనకు వచ్చేటటువంటిది 24 + 24 అంటే 48. ఇది 576/100 అంటే 5.76. సో ఇక్కడ 48 + 7 5.76 అంటే ఏమవుతుంది అంటే 53.76 అవుతుంది. 53.76% అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్, 48% అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ పర్సెంటేజ్ టోటల్ చేసేసి అది ప్రిన్సిపల్ మీద ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. 48%, 53% చూద్దాం మనం. 40 + 50 90 అవుతుంది. 8 + 3 11 అవుతుంది. సో 90 + 11 అంటే 101.76% ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ 101.76% అనేది మనం 4800 ప్రిన్సిపల్ ఉందా దాంట్లో ఫైండ్ అవుట్ చేయాలి. 101.76 ఏమవుతుంది 100 అవుతుంది. 100 మళ్ళీ పర్సెంట్ సైన్ రిమూవ్ చేస్తే 100 అవుతుంది. లేదు అనుకుంటే ఈ పాయింట్ 101.76 డెసిమల్ అలానే ఉంచండి, పర్సెంట్ రిమూవ్ చేసి 100 చేయండి. 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 101.76 48 ఇంటూ మనం 101.76ను మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ వచ్చేసి 8 × 1 8 76. అంటే ఇక్కడ ఆప్షన్లో చూస్తే మనకు ఓకే సిమిలర్గా ఉన్నాయి. సో 101.76 × 48 చూస్తే 8 × 6 48, 8 × 7 56, 60. సో 8 × 1 8 + 6 14. సో 8 అవుతుంది ఇది. సో నెక్స్ట్ 4 × 6 24 అవుతుంది. 4 × 7 28 30 అవుతుంది. 4 × 1 4 + 3 7 అవుతుంది. 4 × 0 0 4 అవుతుంది. ఇది 8 4 4 8 8 4 488 4 4 8 అవుతుంది. 488 4 4 8. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 6 men can complete a piece of work in 12 days. 8 women can complete the same piece of work in 18 days. Whereas 18 children can complete the piece of work in 10 days. 4 men, 12 men, 20 children work together for 2 days. If only men are to complete the remaining work in 1 day, then how many total men would be required? ఓకే క్వశ్చన్ చూడండి. 6 మంది 12 రోజుల్లో చేస్తున్నారు. 6 మంది 12 రోజుల్లో చేస్తున్నారు. ఓకే 6 men ఎన్ని డేస్లో చేస్తున్నారు 12 డేస్లో చేస్తున్నారు. 8 ఉమెన్ ఎన్ని డేస్లో చేస్తున్నారు 18 డేస్లో చేస్తున్నారు. 18 చిల్డ్రన్ ఎన్ని రోజుల్లో చేస్తున్నారు 18 చిల్డ్రన్ 10 డేస్లో చేస్తున్నారు. సేమ్ వర్క్. సో మనం క్యాన్సిల్ చేద్దాం. 6 × 2 6 × 3 6 × 3 మళ్ళీ 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 × 5 2 × 4 2 × 3 6 men ఈక్వల్స్ టు 12 women ఈక్వల్స్ టు 15 children. మళ్ళీ 3తో కూడా క్యాన్సిల్ అవుతుంది. 3 2s are 3 4s are 3 5s are 2 men ఈక్వల్స్ టు 4 women ఈక్వల్స్ టు 5 children. మెన్ ఉమెన్ చిల్డ్రన్ రేషియో చూద్దాం. మెన్ కావాలన్నప్పుడు మెన్ లీవ్ చేయాలి. 4 × 5 20
ఉమెన్ కావాలన్నప్పుడు 5 × 2 10, చిల్డ్రన్ కావాలన్నప్పుడు 8. సో 20 10 పాయింట్ ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. 2 10s are 2 5s are 2 4s are. మెన్ ఉమెన్ చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉందంటే 10 × 5 × 4 ఉంది. ఫస్ట్ మనం టోటల్ వర్క్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ అంటే ఈ 3 బ్లాక్స్లో ఎక్కడ సబ్స్టిట్యూషన్ వస్తుంది? 6 men 12 days అన్నాడు కదా. 6 men అంటే మెన్ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 10 ఉంది. 12 days అన్నాడు ఇంటూ 12. సో 720 parts అనేది టోటల్ వర్క్ అవుద్ది. ఆ 720 parts టోటల్ వర్క్లో ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరో చూద్దాం. ఫస్ట్ 4 పురుషులు, 4 men 2 days, తర్వాత 12 women 2 days, 20 children వాళ్ళు కూడా 2 days. మొత్తం వరకు 720 parts ఉంది. అందులో 4 men 2 days, 12 women 2 days, 20 children కూడా 2 days. 20 children 2 days. సో ఇక్కడ 720లో నుంచి 4 men అంటే ఏంది? మెన్ ఎఫిషియన్సీ ఏముంది? 10. 4 × 10 40, 40 × 20 ఇది 80. 12 ఉమెన్ అంటే 12 × 5 60, 60 × 2 అంటే 120. 20 చిల్డ్రన్ అంటే చిల్డ్రన్ ఎఫిషియన్సీ ఏముంది? 4. 20 × 4 80, 80 × 2 160. చూడండి ఇక్కడ 160 120 అంటే 280, 280 80 అంటే 360. 360 పోతే ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఎంత ఉంది? 360. ఇప్పుడు ఆ 360 parts వర్క్ని 1 dayలో చేయాలి. 360 parts వర్క్ని 1 dayలో చేయాలంటే ఎఫిషియన్సీ కూడా ఎంత ఉండాలి? 360 ఎఫిషియన్సీ ఉండాలి. 360 parts వర్క్ని 1 dayలో చేయాలంటే 360 ఎఫిషియన్సీ ఉండాలి. కానీ మనకు మెన్ ఎంతమంది అన్నాడు? మెన్ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 20. X × 20 ఎంత మెంబర్సో తెలియదు, కానీ వాళ్ళ ఎఫిషియన్సీ మాత్రం 20 = 360. సో 0 0 క్యాన్సిల్. 2 18s are 16. సో ఇక్కడ మనకు వచ్చేసి అంటే 360 ఏమన్నాడు? ఒక రోజులో మగవారు మాత్రం పూర్తి చేయాలంటే మొత్తం ఎంతమంది మగవారు అవసరమో అన్నాడు. ఓకే 20 కాదండి 10. ఇక్కడ 360 parts వర్క్ ఉంది కదా. ఈ 360 parts వర్క్ ఏదైతుందో 360 parts వర్క్ని ఇప్పుడు 1 dayలో చేయాలంటే ఎఫిషియన్సీ కూడా 360 ఉండాలి. కానీ ఎంతమంది మెన్నో తెలియదు. ఎక్స్ మెన్ ఉన్నారు. వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 10 ఉంది. ఎక్స్ మెంబర్స్ 10 ఎఫిషియన్సీ తోటి 360 వర్క్ చేయాలి. 0 0 క్యాన్సల్. ఆ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 36 అవుతుంది. సో 36 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 36 మంది అవసరం. ఓకే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 34. అమిత్, భావన అండ్ చందన టేక్ 1 day to complete the work together. Amit is 5 times efficient than Bhavana and Chandan takes half days from the days Bhavan takes to complete the work. What is the difference between the days taken by the Amit and Chandan to finish the work alone? Okay. Amit, Bhavana, Chandan ముగ్గురు కలిసి ఒక రోజులో చేస్తున్నారు. అమిత్, భావన, చందన్ ఈ ముగ్గురు కలిసి ఒక రోజులో చేస్తున్నారు. వాళ్ళ 1 day వర్క్ వచ్చేసి 1 by 1. అమిత్, భావన కంటే వీళ్ళు ముగ్గురు 1 dayలో చేస్తున్నారు. ఇక 1 day వర్క్తో కూడా పని లేదు. వీళ్ళు ముగ్గురు కలిసేసి 1 dayలో వర్క్ చేస్తున్నారు. ఓకే. అయితే అమిత్ భావన కంటే 5 రెట్లు. అమిత్ భావన చూస్తే భావన కంటే 5 రెట్లు ఉన్నది ఎవరు? అమిత్. తర్వాత చందన్ భావన కంటే సగం రోజుల్లోనే చేస్తాడు. భావన కంటే సగం రోజుల్లో చేస్తున్నట్టే డబుల్ ఎఫిషియన్సీ ఉన్నది. భావనకు బట్టే డేస్ కన్నా హాఫ్ డేసే పడుతుంది ఎవరికి? చందనకు. అంటే డేస్ హాఫ్ అయినంటే ఎఫిషియన్సీ డబుల్ అయినట్టే. సో భావన కన్నా 5 times అమిత్ ఉంటే భావన కన్నా చందన్ డబుల్ ఉంటాడు. హాఫ్ డేస్ పడుతున్నాయి. డేస్ సగం అయ్యానంటే ఎఫిషియన్సీ డబుల్ ఉన్నట్టు. సో వీళ్ళ ముగ్గురి ఎఫిషియన్సీ వచ్చేసి 5:1:2. టోటల్ వర్క్ ఏందో చూడాలంటే వీళ్ళ ముగ్గురి ఎఫిషియన్సీ తోటి వీళ్ళ ముగ్గురు కలిస్తే 1 dayలో వర్క్ అయిపోతుందంటే వీళ్ళ ముగ్గురి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? 8. 8 × 1 day చేస్తే టోటల్ వర్క్ 8 వచ్చింది. వాళ్ళ ముగ్గురి యొక్క ఎఫిషియన్సీ 8 ఉంది. వాళ్ళు 1 dayలో వర్క్ చేస్తున్నారు. అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 8. ఇప్పుడు అమిత్ మరియు చందన్ తమ పనిని ఒంటరిగా పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇక చూడండి. అమిత్ 8 భాగాల పని ఉంది. 8 భాగాల పనిని అమిత్ ఎలా చేస్తాడంటే 5 ఎఫిషియన్సీతో చేస్తాడు. అంటే 5 × 1 5 × 6 1.6 days ఈయన పడుతుంది అమిత్కి. తర్వాత అమిత్ తర్వాత చందన్ చూస్తే 8 parts ఆఫ్ వర్క్ ఉంది, 2 parts ఎఫిషియన్సీ ఉంది. అంటే వీనికి 4 days పడుతుంది.
చందన్ అనేటోనికి 4 డేస్ పడుతుంది, అమిత్ అనేటోనికి 1.6 డేస్ పడుతుంది. వీళ్ళిద్దరి రోజులలో తేడా ఎంత అంటే 1.6 4 డేస్ అంటే 2.4 డేస్ అవుతుంది. సో 2.4 డేస్ అనేది మన ఆన్సర్, దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. ఇది చాలా చూడండి లెంత్ ఉంది క్వశ్చన్. ఏ అండ్ సి వర్క్ టుగెదర్ and completed 33.33% of the work and in 8 days. After that, C left the job and A worked for 16 days alone, and then he resigned to B completed the remaining work, which is 22.22%. Okay, 22.22% of the total work. Okay. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక పేజ్ ఎక్స్ట్రా తీసుకుందామండి. ఏ మరియు సి అనేటోళ్ళు 8 రోజుల్లో 33.33% వర్క్ చేశారు. అది పక్క పెట్టదు. 33.33% అంటే మీకు 33 1/3% అంటే 1/3 పార్ట్ వర్క్ అయిపోయిందని అర్థం. తర్వాత సి విడిచి వెళ్ళగా 16 రోజుల్లో ఏ ఒంటరిగా పనిచేశాడు. ఆ తర్వాత తను కూడా మానేశాడు. చివరికి మిగిలిన పనిని 22.22 అంటే ఇక్కడ చూడండి మీరు 100/9 ఉందనుకోండి, 9191, సో 11.11. సో మనకి ఇక్కడ 1/9 అంటే 11. 1/9ని పర్సెంటేజ్లో చెప్తే 11.11 వస్తుంది. మరి 2/9ని చెప్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎంత అంటే 22.22%. సో 200/9 చేస్తే 9 × 2 18, 9 × 2 18 అవుతుంది. మళ్ళీ బ్యాలెన్స్డ్ ఉంటుంది. 22.22% అంటే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 2/9 అవుతుంది. 33.33 అంటే ఇది 1/3 అవుతుంది. ఓకే, అయితే క్లియర్గా ఇక్కడ విషయం ఏంటంటే ఈ పర్సంటేజ్ అనేది పక్క పెడితే వర్క్ ఎవరు ఎట్లా చేసారో చూద్దాం. ఫస్ట్ ఏ మరియు సి కలిసి 8 రోజులు చేసారు అన్నాడు. ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశారు ఏ అండ్ సి, వీడు ఏ వీడు సి, 8 డేస్ చేశారు. తర్వాత సి వెళ్ళిపోయాడు, ఏ ఉన్నాడు అలానే, ఏ అనేటోడు ఉన్నాడు. ఏ అండ్ సి కలిసి 8 డేస్ చేశారు. 8 డేస్ తర్వాత వెళ్ళిపోయినాడు ఎవడు, సి వెళ్ళిపోయాడు. తర్వాత సి విడిచి వెళ్ళాడు. ఏ 16 రోజులు ఒంటరిగా చేశాడు. 16 డేస్ ఏ ఒక్కడే చేశాడు. తర్వాత తను కూడా మానేశాడు. చివరికి మిగిలిన పనిని బి ఒంటరిగా 12 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే 12 డేస్ చేసింది ఎవడు, బి అనేటోడు చేశాడు. ఇక్కడ అంటే ఎంత పర్సెంట్ వర్క్ చేస్తారు అనేది పక్క పెట్టాలండి. ఇక్కడ ఫస్ట్ ఏ అండ్ సి అనే వాళ్ళు 8 డేస్లో చేశారు, 33.33% చేశారు. తర్వాత ఏ అనేటోడు ఓన్లీ ఏ 16 డేస్ చేశాడు. తర్వాత మళ్ళీ బి అనేటోడు ఇండివిజువల్గా బి అనేటోడు ఎన్ని డేస్ చేశాడు, బి అనేవాడు 12 డేస్ చేశాడు. ఇప్పుడు వర్క్ ఫినిష్ అయింది. ఇక్కడ ఏ అండ్ సి అనేటోళ్ళు 8 డేస్ చేశారు. సి వర్క్ నుండి లెఫ్ట్ అయ్యాడు. ఏ అనేటోడు అలోన్గా 16 డేస్ చేశాడు. మళ్ళీ బి అనేటోడు వచ్చేసి 12 డేస్లో వర్క్ ఫినిష్ చేశాడు. కాకపోతే బి చేసిన వర్క్ ఎంత అంటుండు, 22.22% అంటుండు. ఏసీలు చేసిన వర్క్ ఎంత అంటుండు, 1/3 అంటుండు. అంటే ఇక్కడ పర్సెంటేజ్ 2/9 ఉంది, ఇక్కడిది 1/3 ఉంది. ఇక బ్యాలెన్స్ మిగిలింది, ఇది అయిపోయింది, వర్క్ అయిపోయింది. ఇక్కడ అసలు ఫస్ట్ ఇక్కడ వర్క్ ఎలా తీసుకుంటున్నామో చూడండి. మనం ఇక్కడ ఏ అండ్ సి అనేటోళ్ళు 33.33% అంటే 33.33% అంటే 1/3% వాల్యూనే 1/3 పార్ట్స్ని 8 డేస్లో చేస్తే టోటల్ వర్క్ వాళ్ళు ఎన్ని డేస్లో చేస్తారో చూద్దాం. 33.33% వర్క్ని వాళ్ళు 8 డేస్లో చేశారు. ఏ అండ్ సి 8 డేస్లో చేశారు. అంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్ పడుతుంది వాళ్ళకు, 24 డేస్ పడుతుంది. తర్వాత ఏ అనేటోడు సింగిల్గా 16 డేస్ చేసాడు. బి అనేటోడు 22.22% ఎన్ని డేస్లో చేశాడు, 22.22% అంటే 12 డేస్లో చేశాడు. 22 అంటే 2/9, 2 పార్ట్స్ వాల్యూ 12 డేస్ అయితే 9 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే బి అనేటోడు 54 డేస్లో వర్క్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఏ అండ్ సి అనే వాళ్ళు 24 డేస్లో వర్క్ చేస్తారు. బి అనేవాడు 54 డేస్లో వర్క్ చేస్తాడు. అసలు టోటల్ వర్క్ ఏందో చూద్దాం. 24కి 54కి ఎల్సిఎం చూద్దాం. 24కి 54కి ఎల్సిఎం చూస్తే చూడండి, 3 8s are 24, 3 1s are 3 8s are. సో 2 4s are 2 9s are. సో 9 × 4 36, 36 × 6 216. సో ఎల్సిఎం అనేది 216 అవుతుంది మనకి ఇక్కడ.
216 అనేది ఎల్సిఎం అవుతుంది, ఇక్కడ 216 ఎల్సిఎం అవుతుంది చూడండి. సో 216 అంటే 24 ఇంటూ ఎందులో పోతుంది 9లో, 24 ఇంటూ 9లో. 54 అనేది ఎందులో పోతుంది 4లో. అంటే ఏ అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది 9, బి ఎఫిషియన్సీ ఎంత ఉంది 4 ఉంది. మళ్ళీ ఒక్కసారి ఏకి సికి రిలేషన్ ఏదైనా ఇచ్చాడో చూద్దాం. ఏ సి కంటే 2 రెట్లు సామర్థ్యం కలవాడు అన్నాడు. అంటే ఏ సి కంటే 2 రెట్లు అంటే వీడు 2 భాగాల పనిచేస్తే వీడు 1 భాగం పనిచేస్తాడు. క్లియర్గా చూడండి, ఏ అనేటోడు 2 భాగాల పనిచేస్తే సి అనేటోడు 1 భాగం. మరి ఏ సి కలిపి 9 పార్ట్స్ ఉంది కదా. ఇప్పుడు ఏని సిని బిని విడగొడుతున్నా. ఏసి కలిస్తే 9 ఉంది, వీడు 2 భాగాలు చేయాలి, వీడు 1 భాగం చేయాలంటే ఏ 6 భాగాలు, సి 3 భాగాలు. ఇటు 2 పార్ట్ చేస్తే ఇటు 1 పార్ట్ చేస్తాడు. బి అనేది ఆటోమేటిక్ ఏముంది 4 ఉంది. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ తెలిసింది, సి ఎఫిషియన్సీ తెలిసింది, బి ఎఫిషియన్సీ తెలిసింది. ఓకే, ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, మళ్ళీ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే చూడండి, బి మరియు సి కలిసి 7/12 వంతు పని చేసి మిగతా పనిని ఏ పూర్తి చేస్తే మొత్తం ఎక్స్ రోజుల్లో పని అవుతుంది, ఎక్స్ ఎంత అన్నాడు. ఓకే, ఇక్కడ ఇప్పుడు బి అండ్ సి అనేటోళ్ళు 7/12 వంతు పని అట. మిగిలింది ఎవరంట, మిగిలింది ఎవరు, ఏ పూర్తి చేయాలి. ఏ 7/12 పోతే మిగిలింది ఏంది 5/12. మరి టోటల్ 216 కదా, ఇంటూ 216 చేస్తే ఈ బి అండ్ సి చేసే పని ఎంత, వీళ్ళు చేసే పని ఎంతో తెలుస్తుంది మనకు. 12 ఇంటూ 1 12 పోతే ఎంత ఉంటుంది 9, 18. ఇది 18లో పోయింది. ఓకే, 18 ఇంటూ 7, 18 ఇంటూ 5 ఇది 90 పార్ట్స్ వరకు వీళ్ళు చేయాలి. 7 ఇంటూ 10 70, 7 ఇంటూ 8 56, 126 పార్ట్స్ వీళ్ళు చేయాలి. 90 పార్ట్స్ వరకు బి అండ్ సి చేయాలి, 126 పార్ట్స్ బి అండ్ సి చేయాలి, 90 పార్ట్స్ ఏ చేయాలి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బి అండ్ సి చేయడం అంటే బి అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది 4 + 3 అంటే 7 ఉంది. 90 పార్ట్స్ ఎవరు చేయాలి, ఏ చేయాలి. ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది 6. 6 ఇంటూ 1 6 ఇంటూ 5, 7 ఇంటూ 1 7 ఇంటూ 8, 18 + 15 అంటే ఏమవుతుంది 33 అవుతుంది. సో 33 డేస్లో ఫినిష్ అవుతుంది. దాన్నే ఎక్స్ వాల్యూ అన్నాడు, ఎక్స్ ఎంత అన్నాడు. సో చూడండి క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే ఏ పూర్తి చేస్తే మొత్తం ఎక్స్ రోజులు పూర్తి అవుతుంది, ఎక్స్ విలువ ఎంత అన్నాడు. సో ఎక్స్ అనేది మనకు ఎంత వచ్చింది 33. ఓకే, క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 pipes can separately fill a tank in 40 hours, 36 hours and 45 hours respectively. All the 3 pipes are opened to fill the tank, but when the tank is 2/5 full, a leak develops in the tank through which 1/6 of the water supplied by all the 3 pipes per hour leak out. What is the total time taken to fill the tank? Okay, క్వశ్చన్ ఏమంటుందంటే ఫస్ట్ 3 పైపులు ఒకటి 40, ఒకటి 36, ఒకటి 45 అవర్స్లో ట్యాంకు నింపుతున్నాయి. ఒకటి 40లో, ఒకటి 36లో, ఒకటి 45లో ట్యాంకును ఫిల్ చేస్తున్నాయి. 40కి 36కు 45కి ఎల్సిఎం 360 తీసుకుందాం. 49లో పోతుంది, 36 10లో పోతుంది. 45లో ఎప్పుడు పోతుంది చూడం, 8లో పోతుంది. అంటే ఇది 9 పార్ట్స్ ఫిల్ చేస్తుంది, 10 పార్ట్స్ ఫిల్ చేస్తుంది, 8 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. రైట్, ఇప్పుడు ట్యాంక్ ఏమైందంటే ఆల్రెడీ ఇది ఒక ట్యాంక్, 3 పైప్స్ వర్క్ చేస్తున్నాయి. ఇట్లా ఆల్రెడీ 2/5 నిండింది, ఇంకా 3/5 ఖాళీగా ఉంది. 2/5 అంటే ఏందో చూద్దాం. 2/5 ఇంటూ 360 అంటే 144 పార్ట్స్ నిండింది. ఇంకా బ్యాలెన్స్ 3/5 ఉంది. 3/5 ఇంటూ 360 72 ఇంటూ 3 216 ఖాళీగా ఉంది. 144 ఫిల్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 2/5 అంటే 144 పిట్స్ ఫిల్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ 144 పార్ట్స్ ఏదైతుందో ఈ 144 పార్ట్స్ ట్యాంకులో ఫిల్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. పైన ఫిల్ అయ్యేటప్పుడు మాత్రం ఫిల్ అయిన దాంట్లో నుంచి 1/6 బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ చూడండి, మీకు ఇక్కడ ప్రాబ్లము ఇక్కడ ఫస్ట్ 144 పార్ట్స్ ఉందా, అక్కడ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది మనకు, ఈ 216 పార్ట్స్ ఏదైతుందో అది ఫిల్ అయ్యేటప్పుడు, ఈ 216 పార్ట్స్ ఫిల్ అయ్యేటప్పుడే ప్రాబ్లం ఉంది.
ఫస్ట్ 144 పార్ట్స్ ఫిల్ అయ్యేటప్పుడు ఏం ప్రాబ్లం లేదంటే కంప్లీట్ ఎఫిషియన్సీని మనం యూజ్ చేస్తున్నాం. 10, 9, 18, 9, 10, 8, 9, 10, 8 కంప్లీట్ ఎఫిషియన్సీని ఎంత అయితే వాటర్ వస్తుందో అంత వాటర్ ట్యాంకులో పడిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి 10, 9, 18 ఇందులో ట్యాంకులో పడుతున్నది. ఇది 9 పార్ట్స్ నింపుతుంది, ఇది 10 పార్ట్స్, ఇది కానీ 1/6 వెళ్ళిపోతుంది. అంటే బ్యాలెన్స్ 5/6 ఉంటుంది వాటర్. ఇందులోకి వచ్చిన ఫస్ట్ 2/5 వాటర్ ఎప్పుడైతుందో 2/5 వంతు ట్యాంకు నిండేటప్పుడు 144 భాగాలు నిండేటప్పుడు ఈ పూర్తి ఎఫిషియన్సీ ఏదైతే వాటర్ వచ్చి అందులో పడుతుందో అది మొత్తం అలానే ఉంటుంది. కానీ ఇక్కడ సెకండ్ హాఫ్లో మాత్రం ఏదైతే వాటర్ ట్యాంక్లో పడుతుందో అందులో నుంచి 1/6 వెళ్ళిపోతుంది. అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది? 5/6 ఉంటుంది. సో ఇక్కడ ఇదేమవుతుంది మనకు? ఇది 17 ప్లస్ అంటే 27 అవుతుంది. 144/27 ప్లస్ ఈ 6 పై పంపిస్తే 216 × 6 ఇది 27 × 5. ఓకే, సో మనం క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 3 9s are 27, 3 7s are 3 2s are 9 × 8 72. ఓకే, తర్వాత వచ్చేసి మళ్ళీ 3 9s are 27, 3 4s are 12, 3 8s are, సో 3 3s are 3 1s are 3 6s are 18. 16/3 ఉంది. 8 × 6 48/5 ఉంది. ఎల్సిఎం చేస్తే 15 వస్తుంది. సో 3 5s are ఇది 80 అవుతుంది. 5 3s are 3 × 8 24, 3 × 4 12, 144. 144 ప్లస్ 8 అంటే 224. 224/15 అంటే సో మనకు 15 × 1 15 అవుతుంది. 7 ఉంటుంది, 74 అవుతుంది. 15 × 4 60, 14 ఉంటుంది. సో 14/15 అంటే 14/15 అనేది టైం పడుతుంది. సో మనకి 14/15 కూడా మనం చేంజ్ చేయాలంటే ఇంటూ 60 చేయాలి. 14/15 × 60 అంటే 15 × 4 56 అవుతుంది. సో ఇది అవర్స్లో ఉందా మినిట్స్లో ఉందా చూస్తే అవర్స్లోనే ఉంది. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే 14 hours 56 minutes పడుతుంది టైం. ఇది అవర్స్, ఇది దీన్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేశాను. 14 hours 56 minutes అనేది మన ఆన్సర్ అవుతుంది. 14 hours 56 minutes చూడండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. 14 hours 56 minutes. ఎస్ఐ స్టూడెంట్స్ ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయాలి. రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. A man covers a distance of 360 kilometers in 4 hours, partly by aeroplane and partly by train. ఓకే, అంటే 360 కిలోమీటర్ల దూరంని, ఇప్పుడు ఇది 360 కిలోమీటర్ల దూరం ఉంది. అందులో కొంత ప్లేన్లో పోతున్నాడు, కొంత ట్రైన్లో పోతున్నాడు. అప్పుడు 4 hours టైం పడుతుంది. 360 కిలోమీటర్ల దూరంలో కొంత దూరం ప్లేన్లో పోతున్నాడు, కొంత దూరం ట్రైన్లో పోతున్నాడు. అప్పుడు పట్టే టైం ఎంత? 4 hours. ఓకే, అదొక పాయింట్ ఇచ్చాడు. హ్యాడ్ ఈ కవర్డ్ ద టోటల్ డిస్టెన్స్ బై ఏరోప్లేన్. టోటల్ డిస్టెన్స్ అంటే 360 కిలోమీటర్స్ని వాడు ప్లేన్లో పోతే టోటల్ డిస్టెన్స్ బై ఏరోప్లేన్ ఈ వుడ్ హ్యావ్ సేవ్డ్ 4/5 part of the time taken by the train and would have reached his destination 2 hours early. అంటే 4 అవర్స్లో రీచ్ కావాల్సినోడు 2 hours ఎర్లీగా రీచ్ అవుతుందంటే 360 కిలోమీటర్స్ని వాడు 2 అవర్స్లోనే రీచ్ అయ్యింది అని అర్థం. అంటే 180 km/h అనేది ప్లేన్ స్పీడ్ అవుతుంది కదా, km/h. చూడండి క్లియర్గా పాయింట్. 360 కిలోమీటర్స్లో కొంత ప్లేన్లో పోయాడు, కొంత ట్రైన్లో పోయాడు, అప్పుడు 4 hours పట్టింది. అదే 360 కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్ని ప్లేన్లో పోతే 2 hours తగ్గేది టైం అంటున్నాడు. చూడండి, ఈ వుడ్ హ్యావ్ సేవ్డ్ 4/5 part of the time taken by the train, వుడ్ హ్యావ్ రీచ్డ్ ఈజ్ డెస్టినేషన్ 2 hours ఎర్లీ. ఈ 4/5 మళ్ళీ ఆలోచిద్దాం. కాకపోతే మొత్తం ప్లేన్లో పోతే 2 hours ఎర్లీగా పోయేటోడు, అంటే 4 అవర్స్లో పోయేటోడు 2 అవర్స్లో పోతున్నట్టే కదా. 360 కిలోమీటర్స్ను 2 అవర్స్లో పోయిందంటే ప్లేన్ స్పీడ్ ఎంత ఉంది? 180 km/h ఉంది. ఓకే, తర్వాత ఏమంటున్నాడంటే ఇలా మొత్తం జర్నీ ప్లేన్లో పోవడం వలన ఏమైందని చెప్తున్నాడంటే చూడండి, ఈ వుడ్ హ్యావ్ సేవ్డ్ 4/5 part of the time taken by the train. అంటే ట్రైన్ 5 parts టైం తీసుకుంటే ప్లేన్ 4 parts తీసుకుందని చెప్తున్నాడు. రైల్లో పోతే 5 భాగాల టైం పట్టేది, బట్ ప్లేన్లో పోతే 4 భాగాలు పడుతుంది.
ప్లేన్ది 4ది 2 అవర్స్ అని తెలిసింది కదా. ప్లేన్ ట్రైన్ అయితేనం 4 అవర్స్ పట్టింది, ఓన్లీ ప్లేన్లో 2 అవర్స్ పడుతుంది. అంటే ప్లేన్ 4 పార్ట్స్ టైం పడితే 2 అవర్స్ అయితే 5 పార్ట్స్ ట్రైన్ టైం వస్తుంది. 4కే 2 అయినప్పుడు 5కి 4లో హాఫ్ 2, 5లో హాఫ్ 2.5 అవర్స్. అంటే 2.5 అవర్స్ పట్టేది ట్రైన్కి. ఈడ మొత్తం జర్నీ 2 అవర్స్ పట్టేది, మొత్తం జర్నీ ప్లేన్లో పోయినప్పుడు. కానీ ప్లేను ట్రైన్ మిక్స్డ్ ఉన్నప్పుడు 4 అవర్స్ ఉంది కదా. ఈ 4 అవర్స్లో 2.5 అవర్స్ ఎవరిది? అది ట్రైన్. పోతే 1.5 అవర్స్ ఎవరిది? ప్లేను. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, ప్లేను ట్రైన్లో పోయినప్పుడు 4 అవర్స్ పట్టింది కదా, అందులో 2.5 అవర్స్ ఎవరికి వచ్చింది? ట్రైన్కి. మరి 1.5 అవర్స్ ఎవరికి? ప్లేన్కి. బట్ మొత్తం జర్నీని ప్లేన్లో పోతే ఈ 4 అవర్స్లో 2 అవర్స్ తగ్గిపోయేది, అంటే 2 అవర్సే పట్టేది. ప్లేన్ స్పీడ్ ఎంత? 180. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మనకు. అంటే ఇక్కడ ఇలా ప్లేన్ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూడు. ట్రైన్ వెళ్తున్నప్పుడు 2.5 అవర్స్ ఎవరికి పడుతుంది? ట్రైన్ పడుతుంది. మరి 1.5 అవర్స్ ఎవరికి పడుతుంది? ప్లేన్కి పడుతుంది. ఈ డిస్టెన్స్ ఏందో తెలిసిపోద్ది మనకు, ఎందుకంటే 1.5 అవర్స్ పట్టింది, దీని స్పీడ్ 180 అని తెలుసు కదా మనకు. 180 అని తెలుసు. సో డెసిమల్కి 0 తీసేస్తున్నాం. 15 × 15 225, 15 × 3 45, సో 270. అంటే ప్లేన్లో పోయిన డిస్టెన్స్ వచ్చేసి 270 అయింది. టోటల్ 360 కదా. 360లో 270 పోతే మిగిలిన బ్యాలెన్స్ ఏముంది? 90. సో ఈ 90 కిలోమీటర్స్ ట్రైన్లో పోయినట్టు వాడు, ఈ 270 కిలోమీటర్స్ ప్లేన్లో పోయినట్టు. ఓకే, క్వశ్చన్ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. అ మ్యాన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 360 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్, పార్ట్లీ బై ఏరోప్లేన్ అండ్ పార్ట్లీ బై ట్రైన్. అంటే 360 కిలోమీటర్లు కొంత ప్లేన్లో పోయి కొంత ట్రైన్లో పోతే 4 అవర్స్ పడుతుంది. అది ఫస్ట్ పాయింట్. హ్యాడ్ ఈ కవర్డ్ ద టోటల్ డిస్టెన్స్ బై ఏరోప్లేన్, టోటల్ డిస్టెన్స్ ఏరోప్లేన్లో పోతే ఈ వుడ్ హ్యావ్ సేవ్డ్ 4/5 పార్ట్ ఆఫ్ ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్. ఓకే, ఇది ట్రైన్ తీసుకునే టైంలో 4/4 పార్ట్ తీసుకునేది ప్లేన్కి అన్నాడు. వుడ్ హ్యావ్ రీచ్డ్ ఈజ్ డెస్టినేషన్ 2 అవర్స్ ఎర్లీ అన్నాడు. అంటే 2 గంటల్లో మనకు ముందే రీచ్ అవుతుంది. అంటే 4 గంటలు పట్టేది 2 గంటలు ఎర్లీగా, అంటే 2 తగ్గితే 4లో 2 తగ్గితే పట్టేది కూడా 2నే. అంటే ఇక్కడ ప్లేన్ స్పీడ్ ఎంత వచ్చింది? 180. మరి ఇక్కడ 4/5 టైము ప్లేన్కి పడుతుంది అన్నప్పుడు ఇది 2 అవర్స్ అయినప్పుడు ఇది 5 అంటే 2.5 అవర్స్. ఈ కాంబినేషన్ జర్నీలో 2.5 అవర్స్ జర్నీ ఎవరు? 2.5 అవర్స్ పాటు జర్నీ చేసేది ఎవరు అంటే ట్రైన్లో, అండ్ 1.5 అవర్స్ పాటు చేసేది ఏంటంటే ప్లేన్లో. సో ఈ టైము మనం డివైడ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ చూడండి, ఇక్కడ మనకు 1.5 అవర్స్ ఏదైతుందో ఈ 1.5 అవర్స్ తోటి ఎంత స్పీడ్తో పోయాడు? 180 స్పీడ్ తోటి. 2.5 అవర్స్ తోటి ఉన్న డిస్టెన్స్ ఏందో తెలవాలంటే ఈ ప్లేన్లో పోయిన డిస్టెన్స్ 270, అంటే టోటల్ 360లో 270 పోతే 90. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 270 90 అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An aeroplane flying with an average speed of 756 km/h, helicopter takes 48 hours to cover the twice the distance covered by the aeroplane in 9 hours. How much distance will the helicopter cover in 18 hours? Assuming that the flight are non-stop and moving with uniform speed. Okay. Plane తీసుకుందాం ఫస్ట్. ఫ్లైట్. ఓకే, ఏరోప్లేన్ ఫ్లయింగ్ విత్ అన్ యావరేజ్ స్పీడ్. ఏరోప్లేన్, హెలికాప్టర్. ఓకే, ఇది ప్లేన్, ఇది వచ్చేసి హెలికాప్టర్ తీసుకుందాం. ఇది ప్లేన్ అనేది ఎంత స్పీడ్తో పోతుంది? 756 కిలోమీటర్లు గంటకు వేగంతో పోతుంది. ఓకే, అయితే ఒక హెలికాప్టర్ విమానము 9 గంటల్లో కవర్ చేసిన 2 డిస్టెన్స్ అన్నాడు. ఇది విమానం. ఈ ప్లేన్ అనేది గంటకు 756 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. ఈ గంటకు 756 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. అది 9 గంటల్లో ఎంత పోతుందో చూద్దాం. ప్లేన్ 756 కిలోమీటర్ స్పీడ్తో పోతుంది, 9 అవర్స్లో పోతుంది. స్పీడ్ ఇంటూ టైం చేస్తే డిస్టెన్స్ వస్తుంది. ఈ డిస్టెన్స్ కాదట, దీనికి డబుల్ డిస్టెన్స్. దీని డబుల్ డిస్టెన్స్ని ఈ హెలికాప్టర్ యొక్క స్పీడ్ ఏందో తెలియదు, కానీ అది ఎన్ని అవర్స్లో పోయింది? 48 అవర్స్లో పోయింది. 48 అవర్స్లో పోయింది. అంటే హెలికాప్టర్ స్పీడ్ కావాలి మనకి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 × 24 48. ఓకే, తర్వాత వచ్చేసి మనకు
6 6 into 4 24, 6 into 1 6, 15 ఉంది, 6 into 2 12, 6 into 6 36. సో x ఈక్వల్స్ టు 126 into 9/4. ఇది హెలికాప్టర్ యొక్క స్పీడ్. హెలికాప్టర్ యొక్క స్పీడ్ 2 into 2, 2 into 6, 2 into 3, 63 into 9/2. ఇది హెలికాప్టర్ యొక్క స్పీడ్. దీని పాయింట్లో కానీ ఇదే కాదు మన ఆన్సర్. ఎందుకంటే హెలికాప్టర్ 18 గంటల్లో ఎంత దూరం పోతుంది అన్నాడు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. హెలికాప్టర్ యొక్క స్పీడ్ 63 into 9/2, టైం వచ్చేసి 18 hours. 2 into 9 18, 2 into 9 18. సో మనకు వచ్చేటటువంటి చూడు 9 into 9 81. ఇక్కడ లాస్ట్కి 1 ఉంది, ఇక్కడ లాస్ట్కు 3 ఉంది. 3 into 1 చేస్తే 3 రావాలి. లాస్ట్కి 3 ఉండే ఆప్షన్ ఇదే. 5103 మన ఆన్సర్. 5103 కిలోమీటర్స్. చాలా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ప్లేన్ 56 కిలోమీటర్స్ ఉంది, 9 hours డిస్టెన్స్ ఉంది. దీనికి డబుల్ డిస్టెన్స్ అంటే ఇంటూ 2. సో దీని స్పీడ్ తెలియదు కానీ ఇది 48 hours పోతుంది. ఇది 9 hours పోయే డిస్టెన్స్కి డబుల్ డిస్టెన్స్ ఇది 48 hours పోతుంది. అప్పుడు ఎక్స్ అనేది దీని యొక్క స్పీడ్ అవుతుంది, హెలికాప్టర్ యొక్క స్పీడ్ తెలిసిన తర్వాత ఈ హెలికాప్టర్ ఈ స్పీడ్ తోటి చూడండి మీకు 63 into 9, 63 into 9/2 చేసేసి ఎన్ని అవర్స్లో పోవాలి? 18 hours పోవాలి. 2 into 9 18. సో మనము 63 into 81 చేస్తున్నాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. లాస్ట్కు 3 రావాలి. లాస్ట్కు 3 ఉన్న ఆప్షన్ ఇది ఒకటే ఉంది. సో 5103 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. ట్రైన్ లీవ్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టు Kanyakumari at 8 AM. After 6 hours, there is a problem in the train, due to which it moves at 2/3 speed, reaches 40 minutes late. If that the problem occurred 200 kilometers ahead, that it reached 30 minutes late. What is the distance from Jammu Kashmir to Kanyakumari? సో మనం ఇలాంటి క్వశ్చన్ చాలా డిస్కస్ చేసాం. ట్రైన్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం అని చెప్పాడు, యాక్సిడెంట్ అనకుండా. చూడండి క్వశ్చన్లో ఫస్ట్ ఏంటంటే చాలా క్లియర్గా జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక ట్రైన్ వెళ్తుంది. ఆల్రెడీ ఇది 8 o'clock స్టార్ట్ అయింది, 6 hours ట్రావెల్ చేసింది. క్వశ్చన్లో ఉదయం 8 గంటలకు బయలుదేరింది, 6 గంటల తర్వాత సమస్య వచ్చింది. 6 o'clock తర్వాత 6 hours తర్వాత 8 o'clock స్టార్ట్ అయింది జమ్మూ కాశ్మీర్లో, 6 hours ట్రావెల్ చేసింది. అక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ చిన్న ప్రాబ్లం రావడం వలన అది ఎంత స్పీడ్తో పోయిందంటే 2/3 స్పీడ్తో పోయింది. 2/3 స్పీడ్తో పోయింది. అందుకే దానికి 40 minutes రెగ్యులర్గా రీచ్ అయ్యే టైం కన్నా 40 minutes లేట్గా రీచ్ అయింది. ఓకే, 40 minutes లేట్గా రీచ్ అయింది. ఓకే, జనరల్గా యాక్సిడెంట్ అనేది 6 hours ట్రావెల్ చేసిన తర్వాత దీంట్లో ప్రాబ్లం వచ్చింది. అందుకే 40 minutes లేట్ అయింది. ఓకే, ఒకవేళ అదే సమస్య 200 kilometers ముందే జరిగి ఉంటే 30 నిమిషాల ఆలస్యం మాత్రమే అయ్యేది. ఇక్కడ చూడండి, 200 kilometers ముందు జరిగి ఉంటే 200 kilometers ముందు జరిగి ఉంటే 30 minutes మాత్రమే ఆలస్యం అయ్యేది అన్నాడు. అది రాంగ్. ఎందుకంటే క్వశ్చన్లో ఇంకా ముందు జరిగి ఉంటే ఇంకా లేట్ అయ్యేది. ఇక్కడ 6 hours ట్రావెల్ చేసిన తర్వాత లేట్ అయింది. 6 hours ట్రావెల్ చేసిన తర్వాత కార్లో ప్రాబ్లం వచ్చింది, అది ట్రైన్లో ప్రాబ్లం వచ్చింది. కానీ దీనికన్నా ముందే ఇంకా ప్రాబ్లం వస్తే 40 minutes కన్నా ఇంకా లేట్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమన్నాడు, 30 నిమిషాల ఆలస్యం మాత్రమే అయ్యేది అన్నాడు. అంటే ప్రాబ్లం అనేది ఇక్కడ 200 kilometers ముందు కాదు, 200 kilometers తర్వాత అని రావాలి క్వశ్చన్లో. ఎందుకంటే చూడండి, టార్గెట్ను రీచ్ అవుతున్న కొద్దీ ప్రాబ్లం వస్తే టైం తగ్గుద్ది. కానీ 40 minutes ఫస్ట్ లేట్ అవుతుంది అన్నాడు, తర్వాత 30 minutes లేట్ అవుతుంది అన్నాడు. అంటే 200 kilometers ముందు కాదు రావాల్సింది, 200 kilometers తర్వాతనే. సో ఇంగ్లీష్లో కూడా ముందానే ఉంది. సో ఎలా ఉన్నా కూడా అక్కడ 200 kilometers అయ్యాడు కాదు, 200 kilometers ఆఫ్టర్ 200 kilometers. సో 200 kilometers తర్వాత, 200 kilometers ముందే కాదు తర్వాత. ఎందుకంటున్నా అంటే ఇక్కడ 40 minutes లేట్ అన్నాడు, ఇక్కడ 30 minutes లేట్ అన్నాడు. అంటే మనం కొంత జర్నీ చేసిన తర్వాత ప్రాబ్లం వస్తేనే తక్కువ టైంలో లేట్ అవుతుంది. సో 200 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ప్రాబ్లం వచ్చుంటే 30 minutes లేట్ అయ్యేది అంటుండు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 6 hours ట్రావెల్ చేసిన తర్వాత కార్లో ప్రాబ్లం వచ్చింది.
ఈ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం రావడం వలన 2/3 స్పీడ్ అయింది. ఈ ప్రాబ్లం ఇక్కడ కాకుండా ఇంకొక 200 కిలోమీటర్స్ తర్వాత వచ్చి ఉంటే 40 మినిట్స్ లేట్ అయ్యేది కాదు, 30 మినిట్సే లేట్ అయ్యేది. అయితే జమ్మూ కాశ్మీర్కి కన్యాకుమారికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటుండు. ఈ క్వశ్చన్ని 2 పార్ట్స్గా చేయాలి. ఫస్ట్ స్పీడ్ ఏందో చూద్దాం. ఒరిజినల్గా 3 ఉన్న స్పీడ్ 2 అయింది అంటే టైం 2 పార్ట్స్ పట్టాల్సింది 3 పార్ట్స్ పడుతుంది. టైం రేషియోలో డిఫరెన్స్ 1. ఇక్కడ 40 మినిట్స్ పట్టాల్సింది 30 మినిట్స్ అంటే 10 మినిట్స్ గ్యాప్ ఉంది. సో 1 పార్ట్ వాల్యూ 10 మినిట్స్ అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 20 మినిట్స్ అవుద్ది. 20 మినిట్స్ అవుద్ది. 20 మినిట్స్ని అవర్స్లోకి మార్చాలంటే 1/3 అవర్స్ అవుద్ది. చాలా క్లియర్గా చూడాలి. 40 మినిట్స్ లేట్ కావాల్సింది ఈ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ చేంజ్ కావడం వలన 30 మినిట్స్కి చేంజ్ అయింది. అంటే టైంలో వేరియేషన్ వచ్చేసి 10 మినిట్స్. యాక్చువల్గా ప్రాబ్లం వచ్చింది ఇక్కడ వచ్చింది 200 కిలోమీటర్స్ తర్వాత ప్రాబ్లం మళ్ళీ రాలే. ఒకవేళ 200 కిలోమీటర్స్ తర్వాత ప్రాబ్లం వస్తే అని చెప్తున్నాడు. సో ఒరిజినల్ స్పీడ్ 3:2 ఉంది, టైం 2:3 ఉంది, రేషియో డిఫరెన్స్ 1 ఉంది, 40 మినిట్స్కి 30 మినిట్స్కి డిఫరెన్స్ 10 ఉంది. 1కి 10 మినిట్స్ అయితే 2 అంటే 20 మినిట్స్, 20 మినిట్స్ అంటే 1/3 అవర్స్. సో ఇక్కడ మనం ఒరిజినల్ స్పీడ్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ డిస్టెన్స్లో తేడా ఎంత వచ్చింది? 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ బై 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ బై 1/3 అవర్స్ చేస్తే దాని యొక్క ఒరిజినల్ స్పీడ్ ఎంత వస్తుంది అంటే 600 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. 600 కిలోమీటర్ పర్ అవర్ అనేది ట్రైన్ స్పీడ్. కానీ ట్రైన్ అనేది యాక్సిడెంట్ ముందు యాక్సిడెంట్ తర్వాత స్పీడ్ రేషియో 3:2 ఉంది. యాక్సిడెంట్ కాకముందు దాని స్పీడ్ 3 పార్ట్స్కి 600 ఉంది అంటే ఇంటూ 200 అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత దాని స్పీడ్ ఇంటూ 200 అంటే 400 అవుతుంది. యాక్సిడెంట్ అంటే ప్రాబ్లం రాకముందు 600 ఉండే, ప్రాబ్లం వచ్చిన తర్వాత 400 ఉంది. సో మనం ఇక్కడ దీని డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చు. S1 × S2 బై S1 - S2 ఇంటూ టైం చేస్తే ఇక్కడ చూడండి ఒరిజినల్గా 6 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఒరిజినల్ లేట్ అయింది 40 మినిట్సే. ఇదే కండిషన్. 6 అవర్స్ ట్రావెల్ చేసింది, ప్రాబ్లం వచ్చింది, 2/3 స్పీడ్తో పోయింది, 40 మినిట్స్ లేట్ అయింది. ఇది క్వశ్చన్. కానీ ఒకవేళ ఇన్ కేస్ 200 కిలోమీటర్స్ తర్వాత ప్రాబ్లం వచ్చి ఉంటే 30 మినిట్స్ లేట్ అయ్యేది. ఇది అజంప్షన్ మాత్రమే. కానీ ఒరిజినల్గా లేట్ అయింది ఎన్ని మినిట్స్? 40 మినిట్స్. సో ఒక స్పీడ్ ఒరిజినల్ స్పీడ్ 600, రెడ్యూస్డ్ స్పీడ్ 400, డిఫరెన్స్ 200. టైంలో వేరియేషన్ అంటే ఒరిజినల్గా టైంలో వేరియేషన్ 40 మినిట్స్, దాన్ని అవర్లోకి మార్చాలంటే 60. సో 60 × 10, సో 200 × 2, 40 × 10 × 2 అంటే మనకేమవుతుంది అంటే 800 అవుతుంది. 800 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. ఎక్కడ? ఇది ప్రాబ్లం వచ్చిన కానుంచి. మరి ప్రాబ్లం రాకముందు ఆల్రెడీ 6 అవర్స్ ట్రావెల్ చేసింది కదా. ప్రాబ్లం రాకముందు ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది? 600 కిలోమీటర్స్. సో 600 కిలోమీటర్స్ ఇంటూ 6 ప్లస్ 800 కిలోమీటర్స్. ప్రాబ్లం వచ్చిన తర్వాత 800, ప్రాబ్లం రాకముందు 3600 ప్లస్ 800 4400. సో 4400 కిలోమీటర్ల దూరము జమ్మూ కాశ్మీర్కి కన్యాకుమారికి మధ్యన ఉంటుంది. ఓకే, 4400. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్. చూడండి, ఇన్ ఏ రేస్ ఆఫ్ 200 meters, A gives 25 meters lead to B, then A won by 10 seconds. If A had given a lead of 45 meters to B, they would have reached the end point in equal time. How much time does A take to cover a distance of 200 meters? ఓకే, ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, ఇద్దరు పర్సన్ తీసుకుందాం. 200 మీటర్ల పరుగు పందెం ఉంది. 200 మీటర్ల పరుగు పందెంలో ఏ బికి 25 మీటర్ల లీడ్ ఇచ్చాడంటే ఏ 200 ప్రయాణిస్తే వీడు 175 ప్రయాణించాడని అర్థం. ఏ అనేటోడు బి అనేటోనికి 25 మీటర్ల లీడ్ ఇచ్చాడు అంటే ఏ 200 మీటర్లు ప్రయాణిస్తే బి 175 మీటర్లే ప్రయాణించినట్టు. ఏ చివరికి 10 సెకండ్ల తేడాతో గెలిచాడు అంటే వీళ్ళిద్దరి డిస్టెన్స్లో తేడా 25 మీటర్స్, టైంలో తేడా వచ్చేసి 10 సెకండ్స్. మళ్ళీ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఏ బికి 45 మీటర్ల లీడ్ ఇచ్చి ఉంటే అదే 200 మీటర్లలో ఏ 200 మీటర్లు పోయి ఉంటే ఏ బికి 45 మీటర్లు లీడ్ ఇచ్చి ఉండే అంటే 40 తక్కువ వస్తాడు అంటే 155 మీటర్సే వస్తాడు. అప్పుడు సేమ్ టైం అన్నాడు. అంటే డిస్టెన్స్లో మాత్రం చూడండి, డిస్టెన్స్లో తేడా ఎంత ఉంది? 45 మీటర్స్ ఉంది. సేమ్ టైం అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 25 మీటర్స్ లీడు, ఇక్కడ 45 మీటర్స్ లీడు. ఇక్కడ 25, ఇక్కడ 45, ఇక్కడ 10 సెకండ్స్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ సేమ్ టైం ఉంది.
10 సెకండ్స్కి సేమ్ టైంకి డిఫరెన్స్ అంటే 10 సెకండ్స్, 25 మీటర్స్కి 45 మీటర్స్కి డిఫరెన్స్ అంటే 20 మీటర్స్. అంటే బి అనేటోడు 20 మీటర్స్ డిస్టెన్స్ని ఎన్ని సెకండ్లో పోతాడు అన్నట్టు, 10 సెకండ్స్లో పోతాడు. బి స్పీడ్ కనుక్కుందాం. బి అనేటోడు 20 మీటర్స్ని 10 సెకండ్స్లో పోతుండే మన స్పీడ్ 2 మీటర్ పర్ సెకండ్. బి అనేటోని స్పీడ్ ఎంత అంటే 2 మీటర్ పర్ సెకండ్. కానీ ఏ 200 మీటర్ల పరుగు పందెం పూర్తి చేయడానికి బట్టే టైం ఎంత అన్నాడు. ఓకే, ఏ అనేటోడు 200 మీటర్లు పోవడానికి ఎంత టైం పడుతుందో బి అనేటోడు 155 మీటర్లు పోవడానికి అంతే టైం పడుతుంది. చూడండి ఇక్కడ సేమ్ టైం అన్నాడు. ఏ అనేటోడు 200 మీటర్లు పరిగెత్తడానికి ఎంత టైం పడుతుందో బి అనేటోడు 155 మీటర్లు పరిగెత్తడానికి అంతే టైం పడుతుంది. అంటే 200 మీటర్లు ఏ పరిగెత్తడానికి ఎంత టైం పడుతుందని క్వశ్చన్లు అడిగినప్పుడు ఏది కనుక్కోకుండా, ఎందుకంటే బి స్పీడ్ ఉంది కదా మన దగ్గర, బి 155 మీటర్లు ఎంత కాలంలో పోతుందో కనుక్కుంటే సరిపోతుంది. ఏకి 200 మీటర్లు జర్నీ చేయడానికి ఎంత టైం పడుతుందో బీకి 155 మీటర్స్ ట్రావెల్ చేయడానికి కూడా అంతే పడుతుంది. కాబట్టి బి 155 మీటర్స్ని 2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో పోతాడు. 2 7s are 14, 2 7s are 14, 2 5s are 10, అంటే 77.5 సెకండ్స్ పడుతుంది. బి అనే వానికి 155 మీటర్లు పోవడానికి 77.5 సెకండ్స్ పడుతుందంటే ఏ అనే పర్సన్ కూడా 200 మీటర్స్ పోవడానికి అంతే కదా టైం పట్టేది. సో 77.5 సెకండ్స్ అనేది ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. ఓకే రైట్ అండి. దీంతో మీకు గ్రాండ్ టెస్ట్ 58లో పార్ట్ 1 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.